చాలా అద్భుతంగా ఉందండి. చంద్రబాబు నాయుడు కంటే చాలా బాగుందండి. రెండోది రాజశేఖర రెడ్డి గారు మా కోసం ప్రజల కోసమే ఆయన్ని పుట్టించారు అనేసి మాకు ఉందండి. మాకు 18,000 లేటి ఇల్లు లేటి ప్రతిదీ వస్తుందండి. రెండోసారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అండి. మేము ఆయనకే వేస్తామండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ ఎందుకు? ఎంతమంది భార్యను చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మేము ఎప్పుడూ వేయలేదండి. మేము కాంగ్రెస్ దగ్గర నుంచి మాకు రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు మా కోసమే పుట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ప్రతిదీ వస్తున్నాయి. నాకు భర్త లేడు, నాకు ఇల్లు వచ్చిందండి, 18,000 వచ్చింది. ప్రతిదీ కూడా ఆయన నాకు చేస్తున్నాడండి. రెండోసారి కూడా ఆయనే సీఎం అండి. మాకు మేము ఇంకెవరికి వేయం. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే చేస్తారండి. అలాంటివి చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. ఖచ్చితంగా ఆయనే వస్తారండి. మా జగనన్నే వస్తారు. మేము ఆయనకే వేస్తామండి. మా ప్రాణం ఉన్నంత వరకు మేము జగనన్నకే వేస్తాం. మాకు ప్రతిదీ కూడా మా జగనన్న ద్వారా మేము పొందామండి. నేను 40 సంవత్సరాలు ఇల్లు లేదండి. నాకు ఎన్ని అప్లికేషన్ పెట్టుకుని ఒక ఇల్లు కూడా రాలేదు. జగనన్న వచ్చాక నాకు ఇల్లు వచ్చింది. ప్రతిదీ కూడా అండి, పెన్షన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మా జగనన్న ఇచ్చారు మాకు. మేము రెండోసారి కూడా ఆయన మాకు సీఎం. జగన్మోహన్ గారి పరిపాలన పేదల పరిపాలన, పేదలకు చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా పేదల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ సంక్షేమం చూస్తున్నాడు. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, చాలామంది వ్యతిరేకించవచ్చు. కానీ దళారీ వ్యవస్థ పోయింది. ఈ జన్మభూమి కమిటీ పేరుతో దోచుకునే వాళ్ళు తక్కువయ్యారు. కార్యకర్తల నుంచి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకన్నట్లయితే ప్రతి పేదవాడికి కూడా డైరెక్ట్గా ఆయనకి వాళ్ళకి సంక్షేమం అందుతుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన ఎప్పుడు ఉండదు. అలాంటి వారిని మనం రక్షించుకునే బాధ్యత ఉంది. జగనన్నతోనే మనం ఉండాలని మన అందరూ కూడా తెలుసు. అందరూ కూడా చాలామంది ఇప్పుడు అనేది ఏంటంటే ఏదో వ్యతిరేకిస్తున్నారు చాలామంది అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ గారి పరిపాలన పేదల పరిపాలన. అంటే పేదల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని చెప్పంటారు. పేదల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నా అన్నది ఆకలి లేక పేదోడు ఉన్నాడు. ఆకలితో బాధపడినవాడు సాయం చేయడం అది పేదరికం. ఆడి సోమరిపోతు కాదాడు. ఆకలి లేనివాడు కాబట్టి డబ్బు ఉన్నవాడు కోటేశ్వరుడు సోమరిపోతు అవ్వచ్చు ఇంటికాడు ఉండి. ఆకలితో ఉన్నవాడు పేదవాడు ఎలాగవుతాడు? ఆ సోమరిపోతు ఎలాగవుతాడు? ఆకలితో ఉన్నవాడు ఎప్పుడు కూడా సోమరిపోతు కాడు. వాడికి ఆర్థికంగా సాయం చేయడం, వాడికి ఏమైనా రోగం ఉన్నా, ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ ఉంది, పేదోడికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన సోమరిపోతా ఏమండి? 18 సంవత్సరాలు 55 సంవత్సరాలు నిన్న 50 సంవత్సరాలు నిన్న కాపు నేస్తం ఇస్తున్నారు. వాళ్ళ పనిలోకి వెళ్ళక ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సోమరిపోతులా? ఎవరు సోమరిపోతులు? డబ్బుండి ఇంటికాడ పడుకుంటే వాళ్ళు సోమరిపోతులు. అది సోమరిపోతులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి సంక్షేమం పేదవాడికి చేస్తున్నాడు. డైరెక్ట్ పేదవాడికి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ పొత్తులు ఖరారు చేసి బయటకు వచ్చి జగన్ని ఎంత చూస్తా తెలుస్తా బట్టోడు తీసుకొచ్చి పెడతాను వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు చెప్తారేటండి, ఏదో చిన్న లారీ ఎక్కి ఆయన ఏదో సమాధానం చెప్తున్నాడు. ఆయన ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా ఏ పేద ప్రజలకైనా ఒక ముద్ద అన్నం పెట్టాడండి పవన్ కళ్యాణ్ మనిషి. ఎవరికైనా ఒక అన్నం పెట్టి ఒక కేజీ బియ్యం ఎవరికైనా ఇచ్చాడండి పవన్ కళ్యాణ్. ఈరోజు గద్దెనెక్కి అందరినీ తొక్కాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎప్పటికీ కూడా ఆయన ఏదో కుల రాజకీయాలు చేసి ముందుకు రావడం తప్ప పేద ప్రజలు అన్నవాడు పవన్ కళ్యాణ్ వైపు ఉండరు. ఆయన అద్దాల మేడలో ఉండేవాడికి పేదోడి బాధలు ఏం తెలుస్తాయండి? పాదయాత్ర చేసి ప్రతి గుమ్మానికి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారా? ఎక్కడో అద్దాల మేడలో ఉండి హైదరాబాద్లో కరోనా టైంలో హైదరాబాద్లో ఉండి కాలం వెల్లగీసిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఏం చెప్తారండి? కరోనా టైంలో పేద ప్రజలు కాపాడుకోవడానికి ఎన్ని టెస్టులు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని బాధలు పడ్డారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలోకి వచ్చి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ అతని స్ట్రాటజీ ఏంటంటే ఏదో ముఖ్యమంత్రి అయ్యి అతని వర్గాన్ని అతను కాపాడుకోవడానికి తప్ప పేద ప్రజలు చూడడానికి ఎప్పుడు కూడా అతను లేడు. ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు అతను చేయలేడు కూడా. రాబోయే రోజుల్లో మీరు ఎలా వెళ్ళబోతున్నారు? 2024లో వైనాస్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎలా ధీమా వ్యక్తపరుస్తున్నారు? పేద ప్రజలు మన దగ్గర ఉన్నారండి. పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. 175 అనేది ఖచ్చితంగా మా టార్గెట్. దానికి రీచ్ అవ్వడానికి కృషి చేస్తున్నాం మేమందరూ కూడా.
అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ ఉందండి? ప్రజల్లో వ్యతిరేకత ఉంది చూడండి, లక్షల్లో జనాలు వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకం అనేది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళు కమ్ము కాస్తున్నాయి. ఎప్పటి నుంచో పాతుపై ఉన్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ₹1 ఇచ్చేది లేదు ఏ కానీ ఎందుకు చేస్తున్నాం? పేద ప్రజలు సేవ చేస్తున్నాం. ఆయన పేద ప్రజలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా నిలబడి చేయగలుగుతున్నాం. 73 సంవత్సరాలుగా వయసు గల వ్యక్తిగా 14 సంవత్సరాలు సీఎం హోదాలో మన రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తిగా సానుభూతి వచ్చే అవకాశం ఉన్నాయి. సానుభూతి అనేది ఏమీ లేదండి. ఆధారాలు బయటకు వస్తాయి. ఆయన తప్పు చేశాడు, క్లియర్గా ఉంది. సిబిఐ ఆధారాలతో పాటు బయట పెడుతుంది. పెట్టిన తర్వాత కూడా ప్రజలు అతనికే ఓటేస్తానంటే మళ్ళీ ఇంకొకటి రాజకీయం జరుగుతుంది. ఏమవుద్ది? ఇంకా దోచేస్తారు అంతే. ఇప్పుడు దోచుకునే వ్యవస్థని ఓటేస్తారా, పేద ప్రజలు నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారో అది ప్రజలు నిర్మిస్తారు త్వరలో. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసి ఉచ్చబోయిస్తానేసి కూడా లోకేష్ చెప్తా ఉన్నారు. ఓకే, ఉచ్చబోయడం మాకు చేతనం ఉండదు. జిప్ మాది ఆ ఇండియాకెళ్ళదు వచ్చి మా జిప్ మేము తీసుకుంటాం, మేము పోసుకుంటాం. అదే చెత్త ప్రశ్నలు ఏదో సినిమా డైలాగులు చెప్పడం కాదు. ప్రజల్లోకి వచ్చి పని చేయాలి. ప్రతి లబ్ధిదారుడికి అందుతుందో లేదో చెక్ చేయమను అకౌంట్ అన్ని. అప్పుడు ఆడిపోతాడో ఈడిపోతాడో తెలుస్తుంది. రెడ్ బుక్ లో ఒక్కొక్కరి పేరు రాసుకున్నాను లోకేష్ చెప్తా ఉన్నాడు. మరి పాదయాత్ర రెడ్ బుక్ ఎప్పుడు కూడా పనికిరాదండి. అది ఓన్లీ రెడ్ అంటే ఏంటి? డేంజర్. వాళ్ళ ఫ్యామిలీ డేంజర్, దానికి సింబల్ అది. మరి ఇప్పుడు లోకేష్ అరెస్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి ఏంటంటారు? అప్పుడే కుర్చీ మొదలైపోయింది ఆట. వాళ్ళకి ఏం ఉండదులే. ఇంకా ఆ పార్టీ బోర్డు తిరిగిపోయింది. వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ అటు ఇటు వచ్చి ఆడుతున్నాడు. ఆడికి ఏం తెలియక సపోర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేని చెప్తా ఉన్నాడు. ఆడికి ఓటింగ్ ఉందంటే అసలు 2% కూడా లేదు. 6% వచ్చింది ముందు. ఈసారి అలా మద్దతు ఇవ్వడం వల్ల 2% కూడా రాదు. అది వేరే పార్టీ. నేను సీఎం అవుతాను ప్రకటించుకొని వేరే వాళ్ళు సీఎం చేయడానికి ఇడిచి వస్తే ఇడికిందుకో పార్టీ. నాకు పోరాడే శక్తి ఉంది, అటు పక్క ఇద్దరం కలిసి పోటీ చేస్తే జగన్ మరి అలాంటప్పుడు పోరాడే శక్తి ఉన్నప్పుడు డైరెక్ట్గా 175 సీట్లు క్యాండిడేట్లు నిలబెట్టాలి కదా. పార్టీని స్థాపించి నిలబెడితే ఆడికి పోరాడే శక్తి ఉందో లేదో తెలుస్తుంది. మరి జగన్ కూడా దాన్ని పోరాటం అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అనేది కూడా విమర్శలు చేస్తాం. కనీసం ఏ రోజుకి పూట లేనుడు కూడా బెదిరింతున్నాడు. అవి కామను. అవి మనం పట్టించుకోకలేదు. అవి పట్టించుకోవడం వల్ల అన్ని పెద్దోడు చేసినట్టు అవుతుంది. అలాంటి నాయకులకి అది మా స్థాయి సరిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ కాదు, మొత్తం వైసీపీగా 175కి ఒక్క సీట్ తగ్గినా మేము ఉన్నాం. స్టేట్లో ఉన్నాం 175 పూర్తిగా. ఒకసారి మీరు ఈ లేడీ చూడండి పాపం, అందరూ వాళ్ళకి లబ్ధి చేకూరింది కాబట్టి గతంలో మేము ఏది రాలేదు, ఇప్పుడు గవర్నమెంట్ మీద మాకు లబ్ధి చేకూరింది అన్న ప్రేమతో వచ్చిన వాళ్ళు. అంతేగాని డబ్బులు ఇచ్చి ఎవరికి ఇచ్చారు చూపించమనండి. ఏ విధంగా అంటే పథకాలు అంటారు. ఏమన్నా అంటే పథకాలు ఇస్తున్నారు కదా అందుకే సూపర్ అంటారు. బొంగులేదు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమివ్వలేదు. పథకాలు రోడ్లు అన్నాడు అయ్యన్నాడు తప్ప ఏమైనా ఇచ్చాడా? ఏమలేదు. ఏమైపోయినాయి డబ్బులన్నీ? అదే రాష్ట్రం, అదే ముఖ్యమంత్రి, అదే జనం. మరి ఆయన ప్రభుత్వంలో వచ్చిన బిల్లు ఈయన దాంట్లో కూడా వస్తున్నాయి. మరి ఈయన ఎందుకు మంచి పెడుతున్నాడు? సోమరిపోతులు ఏముందన్నా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నేను కూడా 3 సిలిండర్లు ఇస్తాను ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు. అప్పుడు జనాలు సోమరిపోతులు అవరా? ఇప్పుడు జనసేన పెట్టినా తెలుగుదేశం పెట్టినా ఒకటే మేనిఫెస్టో. వాళ్ళ పథకాలు ఇచ్చినా ప్రజలు సోమరిపోతులు అయిపోతారు. ఇప్పుడు జగన్ ఇవ్వడం తప్పే ఉంది. ప్రతి పేదోడు బాగుండాలని సంకల్పం అంతే జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి పేదోడు ఆయన ప్రభుత్వంలో బాగుంటాడు. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోవాలా. తన తండ్రి ఫోటో పక్కన ఆయన ఫోటో కూడా ఉండాలా. అది మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నాడు. అప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పులు ఎన్నన్నా? చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు? చేశాడనే కదా తీసుకెళ్ళి బొక్కలు వేశారు. ఆయన దాంతో పోలితే ఎంత? ఇప్పుడు మనం పెడుతున్నాం అంటే అప్పు. ఇప్పుడు మన ఇంట్లో మనం పలానా చేస్తున్నాం అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? అప్పు చేస్తామా? అది చేసి తీరుతాం. అదే ఇదంతే. ఆయన 10 లక్షలు ఎంతో చేసాడు. దాంతో పోలితే జగన్ రెడ్డి మీద తక్కువే. మరి రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకుంటున్నారు. ఎవడో అంటాడన్నా? ఎవడో కొళ్ళంతా పచ్చకవర్లు నిండోడు అంటాడు. ఆ మాట లోకం వాడికి పచ్చగానే కనిపిస్తుంది. రూపాయి పెట్టి ఎలా దుబ్బేస్తాడు? ఇప్పుడు మనం చేసేది ఎంత? 600-700 వస్తాయి పొద్దున కూడా సాయంత్రం. ఇప్పుడు నువ్వు రూపాయి పెడుతున్నావు అంటే రూపాయి తినేస్తున్నావు. ఏ లెక్కలు అంటారు అసలు? అది ఏ లెక్కలు అంటారు?
ఇప్పుడు అది రేట్లు గీట్లు అనేది కేంద్రంతో మనకు సంబంధం లేదు. ఆయన మీద ఎందుకు వేయడు? ఏంటంటే ఏదో విధంగా బురద చల్లాలా, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అలాగ తాపత్రయం అంతే. మరి మేము అధికారంలోకి వచ్చి ఇంతకంటే ఎక్కువ చేసే వాళ్ళమని చెప్తా ఉన్నారు కదా. బొంగు చేశారు. ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఉన్నప్పుడు ఏం చేశారు? ఇల్లు కట్టుకుంటే ఎవడన్నా వైఎస్ఆర్ జెండా మోతున్నాడని తెలిస్తే ఆ లోన్ కట్ చేసి పారేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ప్రెసిడెంట్లు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు లోన్లు కట్ చేసి పారేశారు. ఇంకేం ప్రభుత్వం కూడా అలాగే అస్సలు లేదన్న. ప్రెసిడెంట్లకి లేదు, ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. బటన్ నొక్కడం, ప్రజల అకౌంట్లో పడిపోవడం అంతే. ఇంకా అవి ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగపడతాయి. అది జగనన్న పాలన. ప్రజల పక్షాన పోరాడే మనిషి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఎవడన్నా మంచి చేయాలని ఉద్దేశం ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చచ్చిపోయాక వాళ్ళ నాన్నగారు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉండాలని ఆయన సంకల్పం. టార్గెట్ ఏంటంటే ప్రతి గడప గడపకి వెళ్ళాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటోడు ప్రతి గడప గడపకి వెళ్ళి జగనన్న చేసే మంచి కార్యక్రమాలు చెప్తా ఉండి ఆయన్ని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి బాధ్యత మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి మీద ఉందన్న. ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేయడానికి అవసరం ఏంటో అన్న. ఎలక్షన్ టైం అంటే అది మనం చెప్పు చేస్తామా? ఇలాగా చేతుల్లో చేస్తా ఉన్నారు, చేతుల్లో పట్టుకొని చేస్తాం అన్న. ఇప్పుడు నిజంగా ఈయన అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్లో జరిగిన రోజే తర్వాత ఒక 2 నెలలు 3 నెలల నుంచి గ్యాప్ చేసి లోన్ ఈయన ఏంచి పారేసేటాడు. అంత కుళ్ళి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చేసుకుంటే చేసుకొని దేవుడు ఉన్నాడు, జనాలు చూసుకుంటారు అన్న తప్ప మనకెందుకు, మనకు అవసరం లేదన్న మనిషి. ఆయన పని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎవరిని పట్టించుకోడు. ప్రజలు ముఖ్యం ఆయనకి. ఆయన చేసేలా ఉంటే చేసేస్తాడు. ఆయన చేయలేదు కాబట్టి లేట్ అయింది. ఇప్పుడు ఆయన చేసేలా ఉంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేస్తే రిస్క్లో పడతామన్న ఆలోచన ఉంటుంది. లేదు కదా, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు కదా. మరి దాన్ని ఎలా తీసుకుంటామన్నా చెప్పు? అన్నీ వాళ్ళే మాట్లాడతారు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుందంట? ఆయన ఏముండదన్న, ఆల్రెడీ 2019లో చూసాం కదా. మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఏముండదు. ఓ విధంగా మన పవన్ కళ్యాణ్కి ప్లస్ అవును. సింగిల్గా పోటీ చేస్తే కొద్ది గొప్ప సీట్లు వచ్చినాయి. ఉన్న పేరు మొత్తం పోయా. ఎందుకు వచ్చింది? ఇప్పుడు లోకేష్ ఏమన్నాడు? వాళ్ళ అమ్మగారిని దూషించాడు. బాలకృష్ణ ఏమన్నాడు? జన సైనికులు గొర్రెలను ఏదైనా మొత్తానికి అన్నాడు. వాళ్ళిద్దరినే వదిలేసేసి వాళ్ళిద్దరి మీద నీ ఎంత చూస్తా, నిన్ను చంపేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ పొలమని అన్నాడా? ఇప్పుడు ఎందుకు? మేము ముగ్గురు కలిసి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలం. లొట్టకాయలు వండుకుతున్నాయి కదా, అలా ఉంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఆయన సినిమాల్లో హీరో అయి ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కమెడియన్ అంతే. లేదన్న, అసలు అలాగే అంటాడు ఆయన. అలాగానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడు ఏముంది, అయిపోయాడు కదా. రేపు పొద్దున్నే అదే జరుగుతుంది అన్న. ఎవడేసినా అయిపోయినా కానీ మా పేదల 10 ఒకటి ఓటేది కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారన్న. వెళ్తారన్న. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అది. చంద్రబాబు నాయుడు ఏది రాస్తే పవన్ కళ్యాణ్ అదే చదవాలా, లేకపోతే ముట్టదు. ఏడది మీ అందరికీ తెలుసు, ముట్టదు చేతికి. ఆయనకి ఎలాగుంటే అలా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఆడించే ఆటబొమ్మ పవన్ కళ్యాణ్ అనేవాడు అంతే అంతే చెప్పడానికి. మరి ఈ మధ్యకాలంలో ములాఖాత్కి వెళ్ళి పొత్తు చేయడం జరిగింది. మరి పొత్తా మేమిద్దరం కలిసి వస్తామనేసి కూడా చెప్పాడు కదా అన్న. వస్తారన్న. ఇప్పుడు వాళ్ళ సింగిల్గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేరు, పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేరు. ఎందుకంటే సింహం సింగిల్గానే వస్తుంది. 68 సీట్లు 14లో పోటీ చేయనప్పుడు సింగిల్గానే. 19లో 51, 175 పక్క 24లో. మీరు సింహాలు కాబట్టి మీరు సింగిల్గా రండి, మేము మనుషులం కాబట్టి. అమ్మ లెజెండ్ తొడగొట్టేసేసి మేసాలు తిప్పినాడు. ఏమన్నాడు? మంత్రాలు చదువుతున్నాడు. అంటే వాళ్ళ సినిమాలో ఏం చూపించుకున్నా ఈ రియల్ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, సింహం. ఒక్క ఎవడేమనుకున్నా మాకు అనవసరం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తావు. పవన్ కళ్యాణ్ బతికెంత, ఆయన స్థాయి ఎంత అది చెప్పమను. ఆయన బతికెంత, ఆయన స్థాయి ఎంత. నీచపు రాజకీయాలు, దిగజారిపోయే రాజకీయాలు, తల్లిని దూషించిన పార్టీ, జనసైనికులను తిట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీతో కలిపి పొత్తుకొస్తున్నానంటే నీ బతికెంత, నీ ఇంకేం చెప్తాం? ఏమన్నా అనవసరం ఆయన గురించి. ఈయనతో పోల్చుకుంటే ఆయన కష్టం అన్న. ఈయనతో పోల్చుకుంటే ఎవరు సరిపోరు. అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి. బొంగ గేట్ టచ్ చేయమను. అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు అన్న. జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించారు ఇప్పుడు కానీ తెలిసిందా? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో కూడా తెలీదు.
ఏ ఊళ్ళో ఏ సర్పంచ్ నిలబెట్టాడో కూడా తెలీదు, ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడో కూడా తెలీదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కడు చెప్తే టక్ 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 అని చెప్పలేరన్నా, పెట్టలేరు. చంద్రబాబు నాయుడు అంటే నువ్వు ఒక 20 తీసుకో సరే అండి అంటాడంతే, అయిపోయింది. సీట్లు అనవసరం, నాకు జగన్ గద్దెదించడమే నా లక్ష్యం అనేసి చెప్తా ఉన్నాడు అన్నా. మన మాట అన్నాడు, ఎవరు వచ్చినా రాపోనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ఆ లక్ష్యం అన్నాడు. ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు పాలన చేయనప్పుడు పావులు కానీ నోట్లు ఏమైనా పెట్టుకున్నాడా? ఏం మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎందుకు ఎడుతున్నారు ఆయన మీద? అదే కదా వచ్చింది. ఇంకా ఆయన గురించి మాట్లాడాను. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక సీటు కూడా రానివ్వను అనేసి చూద్దాం ఏ విధంగా రానియడో, ఏ విధంగా రావో చూసుకుందాం. ఇప్పుడు ఏం కంగారే ఉంది? వారాయి మీద దిగినంత మాత్రాన ఓట్లేని ప్రతి కుర్రోడు వచ్చి కళ్యాణ్ నరుతా ఉంటే ఓట్లు వేస్తారు, మనమే నెగ్గేస్తాం అనుకుంటాడేమో. చూద్దాం ఎంతమంది నిలబెట్టుకోమని. జగన్ గారి గురించి ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా బ్రహ్మాండమైన పథకాలు ఇస్తున్నాడు. ఆ తిన్న వాళ్ళందరూ కూడా ఎత్తే మహానుభావుడు మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం జగన్ గారు. ఎందుకైనా ఇచ్చిన పథకాలన్నీ అభిమానం, ఆయన అంటేనే అభిమానం మాకు. ఆయన అంటే చాలా అభిమానం జగన్ గారు అంటే. మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. మాకు కుర్రోడికి వాలంటరీ జాబ్ వచ్చింది. మాకు మా ఆవిడకి 45 సంవత్సరాలు 18 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నదప్పుడు మాకు 2 లోన్లు ఇచ్చారు, బిల్డింగ్ కట్టుకున్నాము. ఆ బిల్డింగ్లో అందంగా ఉంటున్నాం. అందుకని మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. అది అన్ని ఉత్తు మాటలు, ఏదో పనికి మాలు అందరూ అలాగ అంటుంటారు. అందుకని ఏదో అంటుంటారు. ఇంకా అవన్నీ కూడా మనం కామం పెట్టుకోకూడదు. మళ్ళీ ఆ మహానుభావుడు మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. మాది యాట్లపల్లి. రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు అవుతుంది? ఇచ్చిన హామీలన్నీ చేస్తున్నాడు, రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అవ్వదు? ప్రజలకే పెడుతున్నాడు. ఒకవేళ అవుతా అవ్వచ్చేమో, చెప్పలేము దాన్ని. ఈ రైతు భరోసాని అమ్మఒడి అని ఏదో ఇంకా పెన్షన్లు, ఇంకా అవ్వాతాతల పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. అంటే అవుద్దామో, దానికి మనం ఏం చెప్పింది? ప్రజలకే పెడుతున్నాడు ఆయనకి ఆయన చూసుకుంటలేదు. మొత్తం అందరూ కావాలా, నా వాళ్ళు, నా అన్నలు, నా అవ్వలు, తాతలు, నా బిడ్డలని అంటున్నాడు ఆ మహానుభావుడు. మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. 1.5 భూమి ఇచ్చాడు లేని వాళ్ళకి. అల్లాను ఇల్లు కట్టుకోమన్నా లేని వాళ్ళకి అందరికీ కూడా నా మహానుభావుడు. ఇంకా అలాంటిది అప్పుడు ఇంకేంటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాకు ఏమి కాపాడలేదు. ఎప్పుడు ఏటమ్మా తప్పది, ఎవడో అన్న మాట మనం పెట్టుకోకూడదు. శవాలుగా పెట్టుకోనాకేంటి? లేనో చాలా మందికి ఇలా ఆశ అయ్యేసి ఇంకే మామూలుగా ఓపెన్ చేయడానికి వచ్చాడు ఆ మహానుభావుడు. ఎక్కడికెక్కడ చాలా బాగుంది. చెంటి భూము అన్నది చాలా దుర్మార్గం మాటలు అయ్యి. పవన్ కళ్యాణ్ సంగతి మనం తెలియదు. సినిమా యాక్టర్ అయినా సినిమాలు ఎలా చేయాలంటే అలా చేస్తాడైనా. ఇంకా అంతేగాని మనం చేసేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ముందేమో ఏది ఏ పార్టీ కాదు, ఇది బీజేపీ అన్నాడు. తర్వాత ఏమో మా ఏదమ్మా ఇప్పుడు ఏదో కానీ అన్నాడు పార్టీ, జనసేన పార్టీ అన్నాడు. జనసేన పార్టీ అని వాళ్ళ కాపులు అందరూ కాపు నాయుళ్ళు అన్నాడు. వీళ్ళందరినీ కూడా నట్టేట్లో ముంచేశాడు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అంటున్నాడు. దీంట్లో ఎవరికని కూడా అర్థం లేదు. రేపు మళ్ళీ ఏటి అన్నది కూడా అర్థం లేదు. ఏటని ఉత్తు మాటలు. మళ్ళీ జగన్ గారే సీఎం. మీరు ఎన్నని ఎందుకయ్యా నువ్వు నోరు కొవ్వేకి తిడుతున్నాడు అంతే. ఇంతమంది చాలా మంచి అంటున్నారు. జగన్ గారు తిడుతున్నారంటే తిన్నవాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. అన్నీ ఉత్తు మాటలు. సైకో ఎందుకు అయ్యాడు జగన్? పెడుతున్నాడు జగన్ గారు. సైకో అంటే ఒప్పుకోం మేము. అది సైకో అంటే ఒప్పుకో. పవన్ కళ్యాణ్ ఏమంటుందంటే బాబాయ్, ఒక తల్లిని చెల్లిని చూసుకున్నాడు రాష్ట్రాన్ని ఎలా బాగుపరుస్తాడు? ఏంటి అది? రాష్ట్రం బాగోలేని తల్లి చెల్లి పిల్ల ఆయన లేడా? 3 భార్యలతో చేయలేదు ఆయన. అలాగే జగన్ ఓడిపోడు. ఎంతమంది వచ్చిన పని, ఎంతమంది వచ్చినా జగన్ గారు పీకలేరు.
ఎంతమంది కలిసి వచ్చినా పని అవుతా ఇంటికా మరి పవన్ ఏం కళ్యాణ్ చేయలేరు. ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తామని అసలు పని అవదు ఎంతమంది వచ్చినా పని అవదు జగనే మళ్ళీ మరి పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేస్తా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఆటలు అట్టుపనులు ఆడేవాడు అంతే తప్ప ఎందుకు పవన్ కళ్యాణ్ ఏం చేసాడు? ఒక ఎమ్మెల్యే కింద నక్కలపోయాడు. పార్టీ పెడుతున్నాడు. ఎందుకు వచ్చిన పార్టీ? ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి వెళ్తా దమ్ముంటే ఆపండి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నెగ్గుతాడు? ఒకసారి 2 సార్లు పోటీ చేయడు. ఒకసారి అన్న నెగ్గాడా? ఇంకెలా నెగ్గుతాడు అనుకున్నారు? పరిపాలనే కాదు, ప్రతి విషయంలో కూడా జగన్ అంటే చాలా ఆప్యాయత, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఒకటి పెరిగింది. ఎందుకని అలాగా అనుకున్నది ప్రతిదీ కూడా అమలు జరిపి ఆ ఆలోచనలో ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రతిదీ అమలు జరుగుతుంది. అది నేను ఇది ఇస్తానన్నది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చెంది కలుగుతుంది. ఒక్క నయా పైసా కూడా లంచం లేకుండా. మరి సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తా ఉన్నారని అది వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడేవి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కదే. వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. అది అంటే ప్రజలు సోమరిపోతులు చేయమని కాదు, మరింత భాగ్యవంతులు, మరింత మంచి ఆ కుటుంబానికి కొంచెం అవకాశం కల్పించాలన్న ఆలోచనతో చేస్తుంది. ఇది కొంచెం వాళ్ళు అలా మాట్లాడటం వల్ల డిఫెక్ట్ వాళ్ళే పొందుతున్నారు. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుల పాలు చేసేస్తా ఉన్నారని అంటా ఉన్నారు. అప్పుల పాలు చేయకపోతే ఎలా గడుతుంది? మనకు ఏదో కష్టం వస్తుంది. 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటాం, మళ్ళీ తీర్చుకుంటాం. అది జరగకుండా ఎలా నడుస్తుంది? అసలు నడదు కదా. అది కష్టాన్ని బట్టి ఆ ప్రభుత్వం తేవాల్సి వస్తుంది, తీర్చవలసి వస్తుంది, తీర్చుకుంటుంది. లేకపోతే తీర్చి ఇటువరకు అప్పు ఇప్పుడు తీర్చలేదా? చంద్రబాబు చేసిన అప్పు జగన్ తీర్చాడు కొన్ని అప్పులు. అలాగే ఇడు మిగిలిపోతే ఇంకొకటి తీర్చవచ్చు, తీరుతాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తులు వస్తా అని చెప్తా ఉన్నారు. ఎలా పవన్ కళ్యాణ్ ఏం చేయలేడండి. భజన కళ్యాణ్ వాళ్ళు మాటలు రెచ్చగొట్టిన తప్ప ఏమీ లేదండి. అక్కడ ఏంటంటే వాళ్ళ ఒక ఆలోచన ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు మనం ఇంత ఉన్నాం, మనం ఏదో చెయ్యాలి, మనకి ఏదో కావాలని ఒక ఆలోచన మాత్రం ఉంటుంది. అంత పవన్ కళ్యాణ్ వల్ల సాధించగలిగింది ఎంతో ఉండదు. అది చిరంజీవి వల్ల సాధించాలి, అప్పుడే సాధించలేకపోయారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అనేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ లో ప్రస్తావన చేస్తా ఉన్నారు. మరి అది జగన్ పని అండి. గజ్జి దించాలి అంటే ప్రజలు ఓట్లు వేసిన చేపు జగనే ఉంటాడు సీఎం, కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా. అతను చేసి లబ్ధి పొందుతున్నారు, అతన్ని దీవిస్తున్నారు. లేకపోతే చూడండి ఎంత జనం వచ్చారా ఈ మీటింగ్కి. అలా ప్రతి మీటింగ్కి జనం వస్తున్నారు, ఆదరిస్తున్నారు. అతను ఒకటే అడుగుతున్నాడు, ఏంటి? మీకు మంచి చేశారంటే నన్ను ఆదరించండి, మీకు మంచి చేయకపోతే ఆలోచించండి. మంచి చేస్తేనే ఓటేయమంటున్నాడు, ఓటేయమని అడుగుతలేదు కదా. అధికారం ఇచ్చి మనం అందరం వాళ్ళ చేతుల్లో ఉంటున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తుంటారు. వాళ్ళకి కొంచెం స్పీడ్ ఎక్కువ, కాపులు కదా. వాళ్ళు రాయి ఒకటి ఇలా పైకి ఎరేసి ఈపు కాస్తారు, మళ్ళీ రాయి మన ఈపు మీద పడాలని. అది కాపులు తక్కువ. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అనేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా? మరి అడగడేటి? 2 స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యే, ఎందుకు అవ్వలేదు? అతని స్థాయి ఎంత ఉంది? 2 స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, ఎందుకు నెగ్గలేదు? ఒకదానికనే నెగ్గాలి కదా. జగన్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టి ఈ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న వాళ్ళని ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారండి. ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారన్నారు కదా. ఈ పథకాలు మేము తీసేస్తామని వాళ్ళు అనమానండి, ప్రతిపక్షాలు సత్తా ఉంటేనే. అప్పుడు వాళ్ళ బతికేటో వాళ్ళ స్థితి ఏటో ఆయాలు తెలుస్తుందండి. ఇంకోటండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ కుటుంబానికి ఒక మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడే ఉండున్నాడండి. నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నన్ను పక్కనెట్టండి అన్న నాయకుడు ఒక్క వైఎస్ కుటుంబానికే చెందిందండి యొక్క మాట. ఏంటో అలా ప్రతిపక్షాలు ఏదోటి అలా చెప్పకపోతే వాళ్ళ మనుగడ సాగదు. ఏదోటి బురద చల్లాలి, మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్. ప్రపంచంలోనే పేరు వచ్చేస్తుంది, దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మంచి పేరు ఉంది. ఏదో విధంగా దీన్ని బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నాయని ప్రతిపక్షాలు. ఏదో ఓ సినిమా తీసుకుని వస్తాడు అతను, ఎవరో పవన్ కళ్యాణ్ అని. అతను ఏదో చేస్తాను, గౌరవాలు లేవు, విలువలు లేవు. ఏదో గంటకో మాట మాట్లాడి ఏదో బురద జలనాకు వస్తుంటాడు తప్ప ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే స్థితిలో లేరండి. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
మళ్ళీ ఎలక్షన్ జరిగితే 175 స్థానాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనాకి వైసీపీకి అసలు వ్యతిరేకం ఉంటే కదా అండి. వైసీపీకి అసలు వ్యతిరేకం అంటూ లేదండి. రాష్ట్రం అంతా ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి నాయకుడండి. ఇలాంటి నాయకుడిని మళ్ళీ వదులుకోవడానికి జనం సిద్ధంగా లేరు కదండి. ఇంకా వాళ్ళు ఏదో అన్నాకి ఏదో మళ్ళీ ఒక ఈ 6 నెలలు ఉందండి, ఇంకో 6 నెలలు తిరుగుతారు, కనపడరండి. తర్వాత వీళ్ళు మళ్ళీ హైదరాబాద్ ఆడిపోతాడు, ఇలా మొత్తం హైదరాబాద్ పోతారండి. తర్వాత వస్తారు ఈ ఎలక్షన్కే వస్తారండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అయ్యే తప్పుడు మాటలండి. అటువంటి మాటలు అంటే 151 మందిని గెలిపించుకున్నా ఉన్నది. 151 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించి అతను చేసామండి. జగన్ గారిని అంటే ఈ 151 ఎమ్మెల్యేలకి ఓట్లు వేసిన ప్రజలను అన్నట్టు అన్నాడు అన్న నాయకుడు. అది తప్పండి, చాలా తప్పుడు పదం అది. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని అనవలసిన మాటలు కాదండి. అటువంటి మాటలు అనకూడదు. కానీ రేపు ఇతను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, దిగజారుడు మాటలండి. అలాంటి మాటలు ఇది ప్రజాస్వామ్యం అండి. గెలిపించిన నాయకుడు అంతే. ఇప్పుడు గెలుచున్నాడు అతనే నాయకుడు అంతే తప్ప నువ్వెంత ఈ బతుకు పెద్ద నేనని తెర మీద తైతకలు అడిగోళ్ళు వీళ్ళ బతుకులు పెద్దయా? వాళ్ళేటండి తండ్రి ముఖ్యమంత్రి, అతను ముఖ్యమంత్రి 2 చోట్ల పోటీ చేసి డిపాజిట్ లేకుండా పోయినాడు. ఈడేం మాట్లాడగలండి, ఏదో చెప్తాడు పైకి. ఆడంటే అయిపోతుందండి. జగన్ గద్దించేనాకి ఆడి కాదు, తెలుగుదేశం కాదు, ఇంకా రాష్ట్రంలో కానీ దేశంలో పార్టీలు కూడా ఇంకా ఏమన్నా తీసుకొచ్చుకుని అందరినీ కలమానండి. జగన్ ఒంటిగాడే వస్తాడో మళ్ళీ సీఎం అతనే. బాగానే చూస్తున్నారండి. మరి మాకు జగన్ అమ్మవాళ్ళు ఎత్తున్నారండి, ఆటో డబ్బులు ఎత్తున్నారండి మా ఆయన గారికి. కానీ జగన్ అన్న వచ్చింది కానీ మాకు బాగుందండి. కానీ ఆయన గెలిపించాలండి అందరూ కూడా అన్న. మేము అదే ఆశపడుతున్నామండి. చాలా బాగుందండి. రుణమాఫీలు ఇస్తున్నారు, డోక్రా మహిళలకి రుణమాఫీలు ఇస్తున్నారు, అమ్మఒడి పడుతుంది. మళ్ళీ ఏమో 45 సంవత్సరాల వాళ్ళకి ఏమో 18,000 వేస్తున్నారు. రోడ్లు చేస్తున్నారు. కొద్ది దిక్కులా కొద్ది పెండింగ్ ఉంది. అది కూడా చేసేస్తే జనం మా చుట్టుపక్కల వాళ్ళు బాధపడకుండా ఉంటారు. అది కూడా చేయాలని కోరుకుంటున్నాం. అతనే రావాలి. బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. తప్పు అది. తప్పు ప్రచారం చేస్తున్నారు. తప్పు ప్రచారం చేస్తున్నారు. అదేం కాదు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఏదైనా చెప్పి ముందు ఎంక్వైరీ ఇస్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ ఇచ్చి పలానా రోజు మీరు అమ్మ ఇక్కడే ఉండాలమ్మా, ఎక్కడికైనా వెళ్ళినా మీరు పౌరంగా వచ్చేయాలా అని చెప్పి చేస్తున్నారు. మ్యాగ్నెటర్ కూడా బాగానే చేస్తుంది. మాకు అన్నీ బాగానే చేస్తున్నారు. బాగుందన్న. ఏ విధంగా బాగుంది? అన్ని విధాలుగా కూడా చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సంక్షేమ పథకాలతో సోమరిపోతులు తయారు చేస్తారని చెప్పి లేదన్న, అలాగంటారు కానీ ఏమి లేదన్న. అంతా బాగుందండి. గతంలో బాగుందంటే ఇప్పుడే బాగుందన్న. ఇప్పుడే బాగుంది. వాలంటీర్లు చేసిన వర్క్ అంటే కూడా చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉంది. దాన్ని ఛేదించుకోవడానికి ప్రతిపక్షాలు గొంతు నక్కడానికి అక్రమ కేసులు పెడుతున్నారని కొంతమంది. లేదండి, అక్రమ కేసులు అందరూ కూడా జగన్ వైపు ఉన్నారు. చాలా జనం అందరూ కూడా బాగున్నారు. టీడీపీ అంటావా, మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కరు కూడా అలాగే మాట్లాడతారన్న. జగన్ పాలన చాలా బాగుందండి. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా పరామర్శించడానికి బయటకు వచ్చి పొత్తులు ఖరారు చేసి పొత్తులు పెట్టినా ఏం పెట్టినా అవదాన్ని అసలు సీఎం జగన్ అవుతాడన్న. సీఎం జగన్ ఇంక అందులో తిరగలేదు. ఇంకా బాగుంటుంది. అంటే పొత్తుల ప్రభావం రాష్ట్రంలో ఏం చూపించినట్టు ఏం ఉండదన్న. ఇంకా మామూలుగా పార్టీ పెట్టిన తర్వాత నిజంగానే కళ్యాణం సెపరేట్గా నిలబడి జెండా పట్టుకుని ఉంటే మాత్రం అవునేమో, కానీ పొత్తులు పెడతాం వల్ల నష్టపోతాడండి. ఇప్పుడు ఏం అవదన్న. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక తండ్రి ఒక కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో, అంటే ఒక అక్కకి ఏం చేయాలి, ఒక చెల్లికి ఏం చేయాలి, ఒక తమ్ముడికి ఏం చేయాలి, ఒక పుట్టబోయే బిడ్డకి ఏం చేయాలి, ఒక బాలింతరాలకి ఏం చేయాలి, అంటే ఒక తండ్రి ఒక కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అలా పోషిస్తున్నాడండి. అందువల్ల అందరి గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతారు జగన్ గారండి. మరి రాష్ట్రం అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడతారు. ఈ రాష్ట్రం అరాచకాలు అయిపోయింది, అభివృద్ధి నోచుకోవడం లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు ఏంటి? ప్రతిపక్షాలకి ఏదైనా పెరిగితే ధర్నా చేయడానికి గట్ట అవకాశం కూడా లేకుండా, అంటే వాళ్ళు ఏమీ చేయడానికి అవకాశం లేకుండా కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటి పరిపాలనకి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. అందుకని ఏదో అబండం అయ్యాలి.
ఏదో అబండా వెయ్యాలి వేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే 100కి 100% కూడా ప్రజల పరిపాలన. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజల గుండెల్లో ఏదైతే ఉందో అదే జగన్ గారు చేస్తున్నారండి. మరి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వస్తాను, ఎంత చూస్తాను తెలుస్తూ బట్టలు కూర్చోబెడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడండి, అతను ఏమన్నాడంటే నేను మీకు ప్రజలకి మంచి చేశాను, నా వల్ల మీకు ఉపాధి పొందారు, నా వల్ల మీరు అభివృద్ధి చెందారు అంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అన్నాడండి. అలాంటి నాయకుడు ఈరోజు ఎవడో లేడండి. ఎందుకంటే అలాంటి నాయకుడు ఎవడో లేడు. నేను నన్ను నెగ్గించండి, నాకు వయసు అయిపోయింది, నాకు ఓటేయండి ఒకడు. మనం అందరూ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి మనం ఎదురు ఓడించాలని కూడా ఒకడు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే నేను ప్రజలకు మేలు చేశాను, ఆ మేలుని చూపించాను అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. మీకు ఉపాధి జరిగితేనే నేను మేలు చేశానంటే ఓటు అని చెప్తున్నాడు. అంత దమ్మున్న ధైర్యం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యవర్గ సమావేశాలు జగన్ నీ ఎంత చూస్తాను నువ్వెంత బ్రతకంతాను అంటున్నాడు. ఏంటి అతను అట్లీస్ట్ ముందు కౌన్సిలర్గా పోటీ చేయమనండి. కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గమని తర్వాత జగన్ అన్న సరిపోతాడు. ముందు ఒక కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గమనండి. ఒక కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గితే అతను జగన్ అనే స్థాయికి ఎదగలడు. ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసినా పేద ప్రజలకు, నిరుపేదలకు ఉపయోగపడే రీతిలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నవరత్నాలని, ఈ సంక్షేమ పథకాలని, ఈ యొక్క గ్రామ సచివాలయం, గ్రామ వార్డు వాలంటీర్గా నేను ముఖ్యంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల తరపున, మన రాష్ట్రం తరపున, అందరి తరపున మేము మీకు రుణపడి ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేడు ఇక్కడ ఈ గృహ ప్రవేశానికి విచ్చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేద ప్రజలు ఇల్లు ఎవరైతే గృహప్రవేశంలో వెళ్తున్నారో ఈ రోజున ఎంతో ఆనందకరంగా ఇక్కడికి ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని రీతిలో ఇంత బలగానిచ్చి ఇంతలా కూర్చోబెట్టిన ప్రజలను చూస్తే జనానికి అర్థమవుతుంది. అదే రీతిగా మా గండేపల్లి గ్రామంలో చూసుకుంటే సంక్షేమ పథకాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఏదైనా సరే మరీ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఏదైనా సరే లంచం అనేదే లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడుతున్నారు. ఎక్కడ జరిగిందన్న అరాచకాలు సృష్టిస్తున్నారంటున్నారు? ఎక్కడ జరిగింది చూపించాలి కదా. మాట అంటే కాదు కదా, చూపించాలి కదా. అక్రమాలు జరిగితే పేద ప్రజలు ఇంతమంది ఎందుకు వస్తారు చెప్పు? నిన్ను కూర్చొని అడుగుతున్నా, పేద ప్రజలు ఇంతమంది ఎందుకు వస్తారు? ఇన్ని ఇల్లు ఎందుకు ఇస్తాడు? అక్రమాలు ఎక్కడ జరిగింది? ఏ అక్రమం జరిగింది? అక్రమ అరెస్ట్ అంటున్నారు. అక్రమ అరెస్ట్ అంటే నువ్వు కోర్టులో తేల్చుకోవడానికి అవకాశం ఉంది కదా. సిఐడి కోర్టుకి వెళ్ళో, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళో, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళో, ఎక్కడ నీకు న్యాయం జరిగింది? నువ్వు చేసింది అన్యాయం. నీకు ఎక్కడైనా న్యాయమే ఉంది. నువ్వు చేసింది అన్యాయం కనుకే ఈరోజు జైల్లో కూర్చున్నావు. అదే రీతిగా నీకు సహకరిస్తున్న దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్ వ్యవస్థను ఒకసారి హెచ్చరించారు. ఆ హెచ్చరికతో ఆయనకు ఎటువంటి ఇబ్బందులు కలిగినాయో ఆయనకు తెలుసు. మళ్ళీ అదే మాటను వెనక్కి తీసుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు నేడు నీకు సహకరిస్తున్నారు, రేపు నువ్వు ఆయనకు సహకరిస్తావు. అంతే తప్ప ప్రజలమంతా, మేమంతా, వాలంటీర్ అంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కమ్ము కాస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నాం. నీకు పవన్ కళ్యాణ్కి గట్టిగా హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గతంలో మిమ్మల్ని ఉమెన్ ట్రాఫిక్ చేస్తారని ఏదైనా గతంలో అమ్మాయిలే ఉమెన్ ట్రాఫిక్ చేస్తారు. ఎక్కడ చేశారు? నిరూపించాడా? నేను నిన్ను అడుగుతున్నా, నిరూపించాడా? ఎక్కడైనా నిరూపించాడా? ఏది? ఎక్కడ నిరూపించాడు? అమ్మాయిలు ఎక్కడ ట్రాపింగ్ జరిగింది? వెళ్ళి అడగండి. ముసల వాళ్ళ కానించి, పిల్లల కానించి, పెద్దల కానించి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము లబ్ధి పొందలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నిన్ను క్వశ్చన్ వేస్తున్నాను. చెప్పన్నా, నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఉన్నారా? ఎంత ఆనందంతో ఉన్నారో చూడండి ప్రజలంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తుంది ఈ రోజున. ఎందుకు నమస్కరిస్తుంది? ఆయన చేసిన పనులు అలాంటివి. నవరత్నాలు. ఎక్కడైనా లంచం ఉందా? ఒక రేషన్ కార్డు రావాలంటే గతంలో ఎన్ని ఇబ్బందులు పడేవారో మీకు తెలియదా? తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను అంటున్నారు. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఏం ప్రశ్నిస్తున్నారు చెప్పమనండి. పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి పత్రిక రాజేసి ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ అన్న? ఆయనకు కావాల్సింది టీడీపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ. ఎందుకంటే రింగ్ రోడ్లో ఆయనకు భాగం ఉంది,
ఏపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని అమరావతిని ఏర్పాటు చేసిన అమరావతిలో ఆయనకు భాగం ఉంది. ప్రతి దాంట్లోని చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా భాగం ఉంది. కనుకనే ఆయనకు కమ్ము కాస్తున్నాడు. చిరంజీవి గారికి లాగా రాజకీయం ఆయనకి చేత కాదు. చిరంజీవి గారు చేయలేననేసి వదిలేసి కాంగ్రెస్లో కలిపెట్టినాడు. నేడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? టీడీపీలో కలుపుతున్నాడు. తేడా ఏమీ లేదు కదా. రెండింటికి తేడా ఏమైనా ఉందా? సభలకు జనం తండోపతండాలకు వస్తారు, ఓట్లు వేయట్లేదు అంటున్నాడు. ఓట్లు వేయకుండా ప్రజారాజ్యం ఎలా ఏర్పడింది? ఇది ప్రజల రాజ్యం. వాళ్ళ అన్నగారు పెట్టారు ఒక టైంలో ప్రజారాజ్యం అనేసి. అది కాదు ప్రజారాజ్యం, ఇది ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం. అందుకు కనుకనే ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎంత అభివృద్ధి జరిగింది. అభివృద్ధి లేదు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా మీ ఛానల్ తరపు నుంచి. అభివృద్ధి ఉంది కనుక ఇన్ని వేల ఇళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ 7.40 లక్షల గృహాలు ఇస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ అభివృద్ధి? రోడ్లు లేవు అంటున్నారు. రోడ్లు మీరు వేసిన రోడ్లు, గతంలో 3 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పుడు ఏమైపోయినాయి? మీరు సరిగ్గా వేసుంటే ఈ రోజు రోడ్లు ఉండేవి. మీరు సరిగ్గా వేయలేకపోవడం వల్ల ఈ రోడ్లు లేవు. గత 6 సంవత్సరాల వరకు కూడా రోడ్లు ఎలా ఉండేవో మీకు తెలుసు. రోడ్లు వేసాను అన్నారు. రోడ్లు ఎక్కడా కూడా మీరు వేసింది లేదు. పైగా గుంతలు కూర్చి రోడ్లు వేసానని బిల్లులు పెట్టుకుని తీసుకున్నాడు. మీకు తెలీదా? ఇప్పుడు అటువంటి పాలన లేదు. ఎక్కడ కూడా అటువంటి పాలన లేదు. లంచాలు లేవు. అభివృద్ధి జరుగుతుంది. సమస్యలు వస్తాయి. వచ్చింది ఏది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో గత 3 సంవత్సరాలు కరోనా టైం అని ఆయన ఎక్కడ టైం ఉంది? ఇంకా ఇంతలా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనడానికి సరిపోరని హెచ్చరిస్తూ మా వాలంటీర్ వ్యవస్థ తరపున మీకు మరో హెచ్చరికగా, ఈ ప్రభుత్వాన్ని ఏమైనా అంటే గనక, ఈ ప్రభుత్వం మహిళలను కించపరిస్తే గనక మేము వాలంటీర్లంతా మీకు వచ్చే ఎలక్షన్లో, వచ్చే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ప్రజల తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, ఈ వాలంటీర్ వ్యవస్థ తరపున నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీ రాజకీయం మీరు చేసుకోండి, అంతేగాని మహిళలను కించపరుస్తూ రోడ్లపైకి వేడ్చవద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఇది వరకరణ లేని విధంగా మంచి పథకాలు పెట్టి చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు. తర్వాత అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అందుతున్నాయి, సక్రమంగా అందుతున్నాయి. ప్రతిదీ కూడా బటన్ నొక్కి ఏది కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందుతున్నాయి. అందరూ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అది మరి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడతారని కొంతమంది ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. అరాచక పాలన ఎవరికి లేదండి. 16 నెలలు ఏమీ లేకుండా జగన్ని మరి అందులో బొక్కలు పెట్టేసి మరి ఇబ్బంది పెట్టారు కదా. మరి అలాంటప్పుడు మరి అరాచక పాలన ఎవరిని అంటారు? వాళ్ళ అరాచక పాలన కాదా? ఇది చాలా సంక్షేమాలు అన్నీ 100కి 95%, 99% అమలు అయ్యాయి అని అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారు. దానివల్ల సింపతి లేదు, బొక్క లేదు. సింపతి ఏంటి? తప్పు చేసినోడికి ఎవరికైనా సరే శిక్ష వేయవలసిందే. అది ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయమే. ఆ న్యాయం ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి న్యాయమే. 73 సంవత్సరాలు మాకు న్యాయంగా ఉండాలి, ఏసీ రూమ్లో ఉండాలి, ఇంట్లో పెట్టాలి. తప్పు కదా. తప్పు చేసినోడు ఎవరైనా కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని బయటకు వచ్చినప్పుడు చాలా మంచోడి కింద ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏమైంది? ఆ కేంద్రం కొన్ని కేసులు పెట్టింది. తర్వాత దానికి ఈ ఎర్రనాయుడు గారిని, అశోక్ గజపతిరాజుని పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టారో, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో తెలుసు. అవన్నీ కూడా తెలుసు కదా. ఇంకా అలాంటప్పుడు అరాజక పాలన ఎవరినంటారు? అరాజక పాలన ఎవరన్నారు? అది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పుత్రిక ఏ జగన్ ఎంతో చూస్తా తేలుస్తా తొక్కుపెట్టి నారదేశాన్ని వ్యాఖ్యలు చేస్తాడు. ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? ఇప్పుడు సౌరులేని పెంకి పేలుతుందంట. ఇప్పుడు కేవలం కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలలేనుడు ఇతను ఇంచుమించు అతను అలా చుట్టుపెడితే 151 ఎమ్మెల్యే సీట్లతోటి ఉన్న అతనితోటి పోల్చుకోవడం అనేది తప్పు. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? అలాగా జగనే పులే. ఇంకా అందులో తేడా లేదు.
అంటే వారాహి యాత్రలో అనేక వ్యాఖ్యలు చేస్తున్నాడు, అనుచితమైన వ్యాఖ్యలు. ఎలా అంటే ఇప్పుడు తుక్కుబెట్టి నారదేస్తా, నువ్వెంత, నువ్వు బ్రతికంత వ్యాఖ్యలు చేస్తావు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇది పెట్టారు కాబట్టి, ఇప్పుడు అతను పార్టీ పెట్టుకున్నాడు, 12 సంవత్సరాలు అయింది కాబట్టి అతనికి ఏం చేయాలంటే, నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇక ఈ పథకం ఇస్తాను, ఆ పథకం ఇస్తాను అని చెప్పుకొని ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవాలి తప్ప, లాడు తొక్క తీస్తాను, ఈడి తేవులు తీస్తాను, ఆడ తొక్క తీస్తాను అంటే అని ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు వీళ్ళకి అధికారంలో ఉన్నారు, ఏదైనా చేయగలరు. కానీ జగన్ గారు ఏమన్నారు, ఏమీ చేయకూడదు, ఏమీ అనకూడదు, మన పరిపాలన మనం చేసుకుందాం అని చక్కగా ఆయన చేసుకుంటున్నాడు. ఇలాంటి బోల్డ్ అని మురుగుతాయి. అన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు సిపిఎం, సిపిఐ, బిఎస్పీ అన్నాడు, తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ అన్నాడు, మళ్ళీ తర్వాత సింగిల్గా జనసేన పోటీ చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత జనసేన, బీజేపీ అన్నాడు, మళ్ళీ ఇదే రోజున జనసేన, టీడీపీ, బీజేపీ అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అలా చూడొచ్చు, పొత్తులు లేదు అంటే స్టాండింగ్ లేదు. ఎలా ఉంది? ఒకటండి, ఏదేమైనా కానీ అతను ఫస్ట్ని కూడా ఏమన్నాడంటే, నేను సొంతంగా వస్తాను అన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఏం చేయరు, వీళ్ళందరూ నాకు ఓటేయరు, కేవలం నా సభలకు వస్తున్నారు తప్ప నాకు ఓటేయట్లేదు, కాబట్టి నాకు ముఖ్యమంత్రి రాదు, ఎమ్మెల్యే కూడా అవను అని దాంతో ఏం చేయడంటే మన చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకుని నేను వచ్చేస్తాను, తొక్కేస్తాను, చేసేస్తాను అంటున్నాడు. అంతా ఏమి ఉండదండి, అంతా ఏమి ఉండదు. పని చేసినోడు ఎప్పుడు పని చేసినోడు ఉంటాడు. పులి ఎప్పుడు పులే. ఇలాంటి నక్కలన్నీ, పందులన్నీ గుంపులుగా వస్తాయి, ఏం అవ్వదు పని. జగన్ గారి ధైర్యం ఏంటంటే, మీకు ఏదన్నా మీ ఇంట్లో మీకు ఏదన్నా సరే ఒక ఉపకారం జరిగింది అనుకో, నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దు అన్నాడు. అలాంటి దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, ఒక్క జగన్కి తప్ప. అది 2024 మళ్ళీ గెలుస్తారంట జగన్. ఖచ్చితంగా 2024లో మళ్ళీ ఆయన సీఎం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చాలా బాగుందండి మాకు. అంటే మాది అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, అచ్యుతాపురం, కాకినాడ జిల్లా అండి. కానీ మా ఊరికి, మా పక్క ఊరికి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తానికి ఎకరానికి 60,000 రూపాయలు ముట్టినని 3 సంవత్సరాల వర్షం ఇన్సూరెన్స్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకు. ఇంతకుముందు పరిపాలనలో సొసైటీకి ఇన్సూరెన్స్ కడితే కానీ వచ్చేది కాదు, ఆ టైం బ్యాక్ కట్టడానికి వచ్చేది కాదు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి ఒక్కడు రూపాయి కట్టలేకుండా ఇన్సూరెన్స్ వస్తుంది. మా 2 గ్రామాలకు అయితే మర్చిపోక్కర్లేదు చరిత్రలను. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మా డాక్టర్ గారు సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యేకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎంతైనా మేము. కానీ మా 2 ఊళ్ళు కూడా చాలా అభివృద్ధి అయినాయి, చాలా బాగున్నాయి. ఈ పరిపాలన ఇలా కొనసాగాల. మా ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలా, మా కళ. సీఎం అవ్వాలి జగన్ గారు, అదే మా కళ. అవన్నీ ఉత్తిదండి. ఏదంటే కిట్నోడు ఏదో చెప్తాడు, మనం కిట్టింది మాట్లాడుకోవాలండి. అంటే కిట్నోడు ఏదో చెప్పిందంటే మనం పట్టించుకోకూడదండి. అంటే తినేసి ప్రతి ఒక్కరు తినేసి పేర్లు పెడుతున్నారండి, ప్రతి ఒక్కడు కూడా. అదే ఓట్లు అభివృద్ధి అంటే అది కేంద్రం చూసుకోవాలి, అది దానికి సంబంధం ఏమి లేదు. ఊరి మామూలు ప్రజలకైతే బోల్డ్ పెడుతున్నాడండి, పెట్టేసి తినేసి లేదంటుంది తప్ప. కానండి 35 లక్షలు ఇల్లు ఇచ్చాడండి, ఎక్కడంటే ఇస్తేనే. మా ఊరికే ఇంచుమించి 300 ఇల్లు ఇచ్చాడండి, మా ఒక్క ఊరికే. అలాంటప్పుడు ఏ పరిపాలన కూడా ఎవడో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదండి. అలాంటప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవాల్సిన పని ఏంటండి, మర్చిపోక్కర్లేదండి. అదండి, అది ఏ పని అవదండి. అంటే జనాలు చెప్పుకుంటే తప్ప పని అవదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడిపోయాడండి. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడులో కలిసి వాళ్ళు తేడా వచ్చేసిందండి. కొంతమంది జనసేన నాయకులే వైఎస్ఆర్లోకి వచ్చేస్తున్నారు మళ్ళీ, మాకు తెలుసున్నది మట్టుకైతే. అదండి, జనసేన నాయకులే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా ఉంటే కొంత ఏదో నిలబడతాడు. వీడు వెంటనే స్టేషన్కి వెళ్ళి వెంటనే ఎప్పుడైతే పొత్తు కోరుకున్నాడో అప్పుడే కొంతమంది తేడా వచ్చేసిందండి. అది అంటే కార్యకర్తలు సమాధించలేదు, ఒక ఎమ్మెల్యేని సమర్థించలేదు, ఏమి లేకుండా ఆవేశంతో తీసేసుకున్న నిర్ణయం వెళ్ళి. అది అయితే తప్పండి. అయితే చెయ్యొచ్చు, అది అతను అలా నిలబడి ఉంటే ఓ దారి కొత్తడు ఎప్పుడో. కానీ ఇప్పుడు అయితే మటుకు ఈ చుట్టుకు సీఎం జగన్ చేస్తాడు. అదండి.
ఏం చూపించదండి. పొత్తుల ప్రభావం అసలు ఏమి చూపించదండి. అసలు మళ్ళీ సీఎం జగన్ అండి. పార్టీ ఫీలింగ్ లేవు, కుల మతాలు లేవు, ఏమి లేవు, అందరికీ మన ఆయనే చెప్పాడు. ఇంక ఇదేటన్నాక ప్రతి ఒక్కరూ లొద్దు పొందారు. ఇవాళ సొంత ఇల్లు లేనాడు ప్రతి ఒక్కడి కళ నెరవేరింది. దానికి కారణం మహానుభావుడు. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారన్న, ఎంతమంది ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు. పింఛన్కి వెళ్ళాలంటే తెల్లజాము 4 గంటలకు వెళ్ళి అలా లైన్లో నిలబడి మళ్ళీ ఏళ్ళు పడకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అనేవారు. ఇంకా నెల పింఛను పోయేది. అలాంటిది కాకుండా తెల్లజాము 5 గంటలకు వారంటీ వచ్చి ఇంటికి వచ్చి లెక్కొట్టి పింఛను ఇస్తున్నాడంటే దాన్ని పెట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన నాలుగుకి ఎలా పడితే అలా తిరిగేద్దన్న, అది కావాల్సింది. అవునా కదా, ధర్మంగా మాట్లాడుకోవాలి ఎవరైనా. కానీ ఇంకోటి ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత 100% మంచిగా జరిగింది. జగన్ గారి పాలన సూపర్గా ఉంది. జగన్ గారి పాలన పేరెట్టినాకే ఎవరు సరిపోరు. ఇవాళ జగన్ గారి పాలన బాగుంది కాబట్టి వరదలా ఉంది జనం, జనసమూహం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మళ్ళీ మధ్యలో ఆగాడు, మళ్ళీ ప్యాకేజీ ఎందుకుంటాడు, వస్తాడు. పవన్ కళ్యాణ్ కోపడు అంటున్నాడు. ముద్దడిగాడ పద్మనాభ గారిని వాళ్ళ భార్య అని ఈ తెలియజేయం ప్రభుత్వంలో కబర్దాలు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగాని ఒక కాపాడని కాపుల్ని అనదొక్కాలని ఈడ్చి పారించాడు. అయాల కిల్లపూడి మేమంతరంలో పద్మనాభం గారు ఎక్కడి నుంచో వచ్చి పద్మనాభం గారి సంజాబం పలకనాకి స్వానుభూతి పలకనాకి అయ్యో పాపం ఆడవాళ్ళు నిరధ్యక్షులు అన్నారు, మా కాపులు చచ్చిపోతారు, కాపుల గురించి చేస్తున్నాను. ఆయాల ఎక్కడికి వెళ్ళా పవన్ కళ్యాణ్ నాకు చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ కాదు, మన కాపుల అభిమానులు అందరూ చెప్పాలా. పవన్ కళ్యాణ్ అంటే మీద తిరిగి కార్యకర్తలు అన్నాను. మన కాపు కార్యకర్త అయితే నిజంగా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారంటే ఆయాల మీరు ఎక్కడికి వెళ్ళారండి బాబు, ఆయాలు ఉంటే మేము మన కాపులందరూ పోగెత్తాం కదా అన్న మాట అనలేదు. అందుకని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్యాకేజ్ ఇస్తే ఆ మాట ఆడతాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాను, నువ్వు నెగ్గాలని నేర్చుకో. లాట్ చెప్పించి కొడతాను, లీడ్ చెప్పించి కొడతాను ఆడుకో. నమ్మరు. ఎంత నమ్ముతారు? డబ్బులు తీసుకుంటా ఉన్నప్పుడు డబ్బులు ఎన్నెన్ని మాట్లాడతాడు. 2014లో చెప్పాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మాట్లాడే 14 చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు. 2019 చంద్రబాబు నాయుడు నేను ఏమన్నాడు, ఏమనంటే ఏం చేయడు, నేను ఉన్నాను పోటీ చేసుకున్నాడు. వ్యవహారాన్ని గాజుబాగ్లోని డిపాజిట్లు పోయి అది కాపులు పవన్ కళ్యాణ్ ఎక్కడ నమ్మారు? వ్యవహారాన్ని కాపులు ఉన్నారనే పెట్టారు, గాజుబాగ్లో కాపులు ఉన్నారనే పెట్టాడు. కాపులు ఎక్కడ నమ్మారు పవన్ కళ్యాణ్? అందుకొచ్చి కాపుల జోలికి రాకు పవన్ కళ్యాణ్. నీకు కావాల్సిన నేను ఓట్లు అడుక్కో, కాపులను మోసం చేయకు, కాపులను మోసం చేయకు. అలా జగన్ కాపులు మోసం చేయలేదు. కాపు నేస్తం 15,000 సంవత్సరానికి వచ్చి పడిపోతుంది, 45 సంవత్సరాలకి. వాళ్ళు కాపులే, కాపు నేస్తం. కాపులు మోసం చేయలేదు. రైతు భరోసా కాపులకే పడుతుంది ఎక్కువ, కాపులు మోసం చేయలేదు. చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని గుండెకాయలు చూసుకుంటున్నారు, ఏమైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాపులు ఏమైనా చేయనా సిద్ధంగా ఉన్నాం. ఆ కాపులే కాదు, మొత్తం కాపులు అందరూ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఆడపడుచులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనంటే ఊరుకోరు. మేము మొగోళ్ళు పవన్ కళ్యాణ్ అలాగే అరుతాడురా, ఆడ అంతేరా అనుకుంటాం. ఆడవాళ్ళు అలాగే ఊరుకోరు, చెప్పించి కొడతారన్నాడు. 2 చెప్పులు ఇచ్చి కొడతారు ఆడవాళ్ళు. ఎలా కొడతారు చూస్తారు పవన్ కళ్యాణ్. అందుగురించే మా ఏరియాలో పోటీ చేయాలి, మా ఏరియాలో పోటీ చేయాలన్నారు పవన్ కళ్యాణ్. కొడతారనే అటు దమ్ము ఉంటే ఎక్కడ పోటీ చేస్తారు చెప్పలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం మానేస్తాడో చంద్రబాబు నాయుడు ఆయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎందుకు నమ్ముతారు? ఏమని నమ్ముతారు? ముందుసారి డబ్బులు ఇచ్చారు కాబట్టి పోటీ చేసుకున్నాడు. మళ్ళీ 2019లో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పోటీ చేయలేదు. నమ్మనాకే లోకేష్ పవన్ కళ్యాణ్ నమ్మని తిట్టాడు, ఎంత దూరంగా మాట్లాడాడు. ఆ యాలు ఏం చేశాడు? ఏడిచాడు. మన కాపులు అందులో తిడతాను, మేము బాధపడ్డాం. వేరే లోకేష్ మన కాపులు నిలబెడతాను. ఇవాళ అందులో దూరాడు. ఇవాళ చంద్రబాబు నేనే చేస్తాను, నేను ఓటు సీట్స్ బాగానేను, 7 సీట్స్ బాగానేను. ఈ జనం చూస్తాడికి గుండెల్లో చేరుతుంది, దెబ్బ కొట్టుకోండి. గుండెలు చీరినా జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఆఫీస్ ఏం చేస్తాడు వాళ్ళకి, గుండెలు ఆఫీస్ అయినాను. పవన్ కళ్యాణ్ స్థాయి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దాం సరిపోతాం. మన స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ నాన్నగారి స్థాయి ఏంటి, ఆ స్థాయి నుంచి రావాలి. పవన్ కళ్యాణ్ గారి తాతగారి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి స్థాయి ఏంటి,
ఆ స్థాయి నుంచి మాట్లాడాలి. రాజశేఖర రెడ్డిని ఎదిరించిన అని చెప్తా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. రాజశేఖర రెడ్డి కూడా పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి ఉన్న పోరాటం చేయడా పట్టాల రేగోడి చెప్తాను. పట్టాల రేగోడి అంటే ఎప్పుడు పోరాటం చేయడం గురించే పట్టాల రేగోడి ఎలా కూర్చోబెట్టాడు మీడియా కింద చెప్పకూడదు. బుర్రమే వడ్డీలు ఎక్కడ చేయడు ఇలాంటి గౌడ్లు చెప్పిన గురించే. కానీ అడిదిట్టంగా మాట్లాడదు. కోపడి పొరుగుకయ్యా పవన్ కళ్యాణ్ నీకు దండం పెడతాం. కోపడి నీకు సన్నాలుగా చేస్తున్నావు, అమ్మేస్తున్నావు. అమ్మేసిన అమ్మడేవారు కోపడి నీకు వెళ్తే వెళ్ళగానే నువ్వు ఎంత చందమాన పురాలు పడినా 175 వస్తాయి. కానీ 1 తగ్గుతాయి అంతేగాని నీకు 175కి ఒకటి వచ్చింది. అలాగే 175 1-2 తగ్గుతాయి కానీ నేను 175 కొడతాను. నీకు నేను నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయి. నీకు దమ్ముంటే మళ్ళీ నీ వాడతాం. గతంలో పెద్దరాజ్యం నెక్కింది, అయాలు కోపడిని నెక్కించాం. మీ అందరికీ కాంగ్రెస్ కమిటీ అయిపోయాడు. ఇవాళ నువ్వు దమ్ముంటే పోటీ చేయి పిఠాపురాన్ని. నేను వాడిపోతున్నా నువ్వు అసెంబ్లీ దమ్ముంటే వెళ్తాను. నేను వెళ్తాను అసెంబ్లీకి. నా పని అంటాను ఉట్టు మాటలేదు గాలి మాటలు నేను వెళ్తాను అసెంబ్లీకి. అటు పోటీ చేస్తాడు నెగ్గుతాడా? ఎక్కడ నెగ్గాడని వెళ్తాడు? ఎక్కడ నెగ్గాడు చెప్పాను. ఏ ఏరియా నెగ్గాడు? భీమవరంలోనే గోల్బాగ్ ఎక్కడ నెగ్గి పోటీ చేయడేటి నాకనా ఇప్పుడు వెళ్తాడమ్మో అసెంబ్లీకి అడుగుతాడు. నాకు క్లీన్ చేయనే పెట్టుకున్నారమ్మో అది గురించి వెళ్తా అన్నాడు చెప్తున్నాడు. మరి క్లీన్ చేసుకుని అసెంబ్లీ క్లీన్ చేయకుండా ఆఫ్ చేయలేం కదా పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకు మాట్లాడు. కోపడు అన్నవాడు ఎవడో మాట్లాడు. నువ్వు కోపడని చెప్పుకున్నావు కదా, మా కోపలకి నువ్వు మాట్లాడడం చూసి బాధ వస్తుంది. ఏట్రా ఇలాగే ఎడుతున్నాడు ఏదో డబ్బుల గురించి. డబ్బులు కొక్కుతు పడ్డావు కానీ నువ్వు కొక్కుతు పడ్డావు. లోకేష్ గారి స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? లోకేష్ గారికి చేతులు నిలుపుతున్నావు. వెళ్ళి ఆడనకాలే బాలగట్టి గారి చేతులు నిలుపుతున్నావు. ఒక డబ్బులు ఎడతారు. వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ బాబు సంపాదించాడు ఇంటి రావాల టైంలో. ఆ డబ్బు ఎడుతున్నా నీకు నువ్వు సంపాదించినావు. నాకు నీకు గంట ₹1,00,00,000 ఇస్తారా? ₹1,00,00,000 తిక్కడ తిరిగాటం. నువ్వు డబ్బుల గురించి కాకపోతే ₹1,00,00,000 ఇస్తేనే అయాల ₹1,00,00,000 ఇస్తేనే చంద్రబాబుకి ఎదురా నువ్వు సపోర్ట్ చేయడం. అయా చంద్రబాబు తర్వాత డబ్బులు ఇవ్వలేదనో ఇంటికి మానేసారా ₹1,00,00,000 ఇస్తేనే. మళ్ళీ 2019లో డబ్బులు ఇస్తా అన్నాడా? ఇవ్వలేదు మానేసావు. మళ్ళీ ఇప్పుడు 2024 డబ్బులు ఇస్తా అన్నాడా? ఆ ₹1,00,00,000 కేడు ₹1,00,00,000 జనాన్ని పెట్టు. నువ్వు కడతావు ట్యాక్స్లో. నీ డబ్బులన్నీ నేను ఎన్ని కోట్లు పంపించావో అన్నీ నీకు వస్తాయి. కొద్ది లేట్ అవుద్ది. చంద్రబాబు నాయుడికి ఏది జరిగిందో అది నీకు జరిగిద్ది. కోపాలను ఎవరు చూసుకో. కోపాలను ఎవరు తింటే కబర్దాలు. కోపాలను అడ్డం పెట్టుకుని ఎటువంటి నాటకం ఆడితే కోపలే నీ తోలు తీసేస్తాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఏంటో తెలుదండి. జగన్ రెడ్డి గారికి భయం అంటే తెలిస్తే అయ్యాలే పారిపోను. ఎవరు? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఒక కేంద్రంలోని ఒక రాష్ట్రంలోని ఒక సామాన్య ఎంపీ మీద పడ్డారు. సామాన్య ఎంపీ అయ్యాలే తెల్లది భయం అంటేని. ఇవాళ ఇచ్చేగాడు పవన్ కళ్యాణ్ భయం అంటే పెట్టిన గిడేం సరిపోతాడు. అయాల సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వచ్చి మీద బండన్నాడే భయం తెల్లదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ భయం అంటే ఏంటో చూపెట్టాలో త్వరలో కోపులందరూ నేను ఎంత తప్పు మాట్లాడానురా, ప్రతిదానికి చెప్పు తెస్తున్నానేట్రా అన్న సిగ్గు తెచ్చుకునేలాగా కోపులాడు చూపెడతాం. కానీ ఒకటే జాగ్రత్తగా ఉండు పవన్ కళ్యాణ్. ఏ మీటింగ్ అంటే మాట్లాడుకో, ఒళ్ళు దగ్గర మాట్లాడుకో. నువ్వు ఏడ్చిది ఏమి ఏడాలా? చంద్రబాబు నాయుడు గురించి ఆడకూడదు. నేను ఈ పథకం చేస్తాను ఆ పథకం చేస్తాను ఏడు అతను ఏ పథకాలు అందలేదంటే బట్టలు నొక్కేస్తున్నా డైరెక్ట్ పోతున్నాయి. నువ్వు సరిపోవు. కాదని నేను ఈ పథకాలు పెడతానని చెప్పు నీకైనా దమ్ముంటేనే. ఎవరు పరిగెడుతున్నారో జనం చూస్తున్నారు. వైసీపీ నాయకులు పరిగెడుతున్నారో, జనసేన నాయకులు పరిగెడతారో, టీడీపీ నాయకులు పరిగెడుతున్నారో జనం చూస్తారు. కానీ వైసీపీ నాయకులు టచ్ చేస్తే కందరేమి టచ్ చేసినట్టు ఉంటుంది. అది తెలుసుకోమని. తేనె టచ్ చేసినట్టు ఉంటుంది. కానీ చేతి టచ్ చేయని చెప్పి అలాగే ఉంటుంది. టచ్ చేస్తే దాన్ని ప్రతాపం చూపెడతాం. అలాగే వైసీపీ వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందో మేమందరూ చూపెడతాం. కార్యకర్తలు మా కుర్రోళ్ళు వాళ్ళు ఏదో ఇలా వాగుతారు, మేము వదిలేస్తున్నాం. మా చిన్న కుర్రోళ్ళు చెప్పకుండా ఏదో సినిమా అభిమానమే వెళ్తున్నారు. అంతేగాని ఆడమే అభిమానుడు కాదు. నేను ఒకటే చెప్తాను ముగించే ముందు, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, పప్పు లోకేష్కి నోరు మూసుకుండా పోతే
మీకు ఇంకా తీరా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. తాగేసారంటే దత్తబుద్ధి అంటే చెప్పు తీశాడు, చెప్పుతో కొడతానని. అప్పటికి పవన్ కళ్యాణ్కి 6% ఉండేది, చెప్పు తీతులోకి 3% ఓడిపోయింది పవన్ కళ్యాణ్ టీం అంటే. బేబీ కొడతాడు, 2 చెప్పులు ఉన్నాయి మాకు. ఆడికి ఒక కుంటుకోలే కాదు, కుంటుకోలేడు. మాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెప్పులు ఉన్నాయి. కానీ ఆడికి ఒక చెప్పు కూడా లేదు. మాకు 151 చెప్పు ఉంది. పెదలో 151 చెప్పు ఇచ్చారు. ఆ 151 చెప్పుతో కొడితే పవన్ కళ్యాణ్ అడ్రస్ కాపాడు. ఆడికి చెప్పు కూడా ఉందా? ఆడెక్కడ నెగ్గాడు? చెప్పున్న కాడికి 150 చెప్పు 1 చెప్పుతో కొడితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ఇంకా టీడీపీ వాళ్ళు కూడా మన దాంట్లోకి వచ్చారు. ఎదుగురా బాబు, ఎదురు వచ్చేయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు రాజ్యంలో ఉన్నాడు బాబు, ఇప్పటికి వాళ్ళు చచ్చిపోతున్నారు, మా దాంట్లోకి వచ్చి పడిపోతారేరా అన్నాడు. అలా ఆగారు. కానీ ఉన్నవాళ్ళు అందరూ కూడా వచ్చి పడిపోయింది. కానీ జగన్మోహన్ గారు అంగీకరించలేదు. మీరు రాజీనామా చేసిరండి, మేము కొండబారి కట్టాము, వచ్చి అలా మా పక్కన ఉండండి అన్నారు తప్పింది. ఏ రావని గ్యారంటీ 170 ఎందుకు రాకూడదు? అదేనా జన్మం కార్యక్రమంలో పెట్టి డబ్బులు తెంగి ఏం చేయడా? కార్యకర్తలతోటి కోపలేనని డబ్బులు తెంగించేయడా? గేలు తోనిపించి గేలులోనే ఇచ్చిన వాళ్ళకి డబ్బులు తెప్పించాడు. మా ఊళ్ళో ఉన్నారు, గేది ఇచ్చిన వాళ్ళకి గొడ్డి గేది 12 వేలు తీసుకున్నారు. కోపలను ఇచ్చిన వాళ్ళకి 18 వేలు 20 వేలు తీసుకున్నారు కోపలను ఇచ్చిన. అలా ఏం కాదే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొత్తా అనుకుంటున్నారు మీరు. ఏమా ఈ జనసోమము బట్టలు నొక్కుతున్నాడు. ₹1 ఏ ఆఫీసర్కి కూడా కట్టర కానీ కూడా ఎవరికి రూపాయి అందదు. డైరెక్ట్ బట్టలు పెద్దలకి బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకులో. మేము కాపులు ఒరిజినల్ కాపులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వరకు గొల్లపురం మండలం కాపు నేస్తం తీసుకున్నాం. ఆ డబ్బులు బ్యాంకులో కుంగులుతున్నాయి. పోలీసులు కాపు నేస్తం కాపులకే కాపు నేస్తాం 15,000 సంవత్సరానికి. ఎవడెత్తాడండి? రైతు భరోసా ఎవడెత్తాడండి? అమ్మఒడి ఎమ్మడి వేయడా? ఈ చొప్పటి చేయండి పవన్ కళ్యాణ్ చొప్పటి చేయండి, చంద్రబాబు అమ్మడి వేయడా? కాపు నేస్తం వేయడా? ఆడేనాడు రైతు భరోసా వేయడా? జరగని దానికి అనకూడదండి. అది గురించే మాట ఇచ్చామా వాళ్ళ నాన్నగారి కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి వాళ్ళ నాన్నగారు ఒకటే నేర్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట ఇచ్చామా తల దిగిపోని, ఆ మాట తప్పదు. ఆ మాట తీర్చాలా అన్న మాట అది తీర్చాలా. అంత గురించి మీరు ఎలా చేస్తానన్నాడు. అయాల రైతులు రుణమాఫీ చేస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవదో సైడు మోసం అది అన్నాడు. పెద్దలు రైతులు నిజంగా చేస్తాడు వీడు అనుకున్నారు, చేయలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆడన్నా పథకాలు జరగలేదు. వాళ్ళు ఎలాగైనా ఆడడం కాదు, వాళ్ళకి జరిగిన పథకాలు ఏది అమలు పడుతుందో చెప్పానండి. వారంటీలు వస్తున్నారండి వీళ్ళకి ఇంకా లెగుతులేదు. నాన్నగారు తోలుకొడతారు. ఉండమ్మా మళ్ళీ రామ్మా, ఇంకా లెగలేదమ్మా. అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు 6 రోజులు పెన్షన్ ఇచ్చేయాలండి. బాబు లెగండి బాబు అని బతిమాలు తోలుకొట్టి పెన్షన్ ఇస్తున్నారు 6 రోజులు. నాకు ఒకటి కార్యక్రమానికి ఏదో పెట్టాలి, కాగితం పెట్టాలి. ఏమేమి కానీ నాకు ఎలా వస్తుంది? ఒక పథకం వచ్చింతలేదు నాకు కోపం నేస్తాం పథకం మా ఆవిడకి రాలేదు. రానప్పుడు ఏం చేయాలి నేను? మరి ఆధార్ కార్డు, మా ఆవిడ వయసు, ఆ కాపులని సర్టిఫికెట్ మరి అన్నీ ఇవ్వద్దా? మిస్ అయిందండి ఏదో పథకం మిస్ అయితే మరి ఇవన్నీ ఇవ్వద్దా? మరి ఇవ్వకుండా ఎలా వస్తాయి? డేటాలు తీసేసుకుని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆర్ట్ లాగేసుకున్నామా, చంద్రబాబు ఆర్ట్ లాగేసుకున్నామా? డేటాలు తీసుకుంది అందరి దగ్గర ఆధార్ కార్డులు రీడ్ అయింది. పప్పుగాడు ఆ కేసు ఉంది, పప్పుగాడు కేసు కూడా ఉంది. ఇవన్నీ గతంలో హైదరాబాద్లో నాడు పారిపోయారు. వాళ్ళిద్దరు రాని తేలుతుంది అన్ని సంగతిని. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే కాపులు మాత్రం నేను మరీ చెప్తున్నాను, కాపు పెట్టగానే పవన్ కళ్యాణ్ నమ్మకండి, చంద్రబాబు నమ్మకండి. జగన్ ఎందుకు నమ్మాలంటే మన పథకాలు చూడండి. బీసీలకి ఎస్సీలకి కాపులకి మంగళ్ళకి ఆటోళ్ళకి రైతులకి ఎవరికి నాకేయలేదు, ఏ క్యాస్ట్కి వేయలేదనో ఆ క్యాస్ట్ని చెయ్యమంటే ఓ క్యాస్ట్ కూడా కాపాడుతున్నాను. పలానా క్యాస్ట్ పడలేదు పథకం
అని చెప్తే ఆ క్యాస్ట్ ఎవడు కాపాడలేదు. అన్ని క్యాస్టులకి పథకాలు ఉన్నప్పుడు జగన్మోహన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు రావడంలో గొప్ప ఏంటండి? 5 తన్నుకుంటూ అంతే గుర్తుకుంటారు. అప్పుడు మేము మెజార్టీ ఎక్కువ. ఇదివరకు గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ బాగుంది. ఎలా బాగుందంటే గత గవర్నమెంట్లో ఎలాగుందంటే ఏదైనా ఒక వాళ్ళ వదిలివారానికి ఏదైనా వాళ్ళ కుటుంబంలో 10 మందికి అవతల వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకే తప్ప ఈయన నా పార్టీ వాడు కాకపోయినా పర్వాలేదు వాడికి కూడా ఇవ్వాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అంటున్నాడు. అలాగే చేసుకొస్తున్నాడు. కులం మతం చూసేలాగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక్కర్లేదు. కులం మతం చూడలేదు. ఇలా ఎవడు నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు, నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు, కానీ ఆడు అడుగురు అయితే కంపల్సరీగా ఇవ్వాలన్నాడు. మరి ఓటు అయిపోయినా పర్వాలేదు వేయచ్చు, ఆడికి ఇవ్వాలి అన్నావు. జగన్మోహన్ రెడ్డి కావాలా, మా పార్టీకే ఓట్లు వేయాలా, మా మనుషులే కావాలా, వాళ్ళకే కావాలన్న ఉద్దేశం వాడికి ఓటు వేయాలా? జగన్మోహన్ రెడ్డి మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నాడు. అలాగ అడిగేవాడు చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతలేదు? నేను మంచి చేయలేదా, మరి నాకు ఓటు వేయండి, నాకు ఒక్కొక్క అవకాశం ఇవ్వండి అని చంద్రబాబు అడగలేకపోతున్నాడు. ఎందుకు అడగలేకపోతున్నాడు? ఆయన చేయలేకపోయాడు, ప్రజలందరికీ ఈయన చేయడు. జగన్మోహన్ రెడ్డి మగాడు కాబట్టి ఏ రకంగా ఏమైనా మాట్లాడితే అది అవుద్ది అన్న, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అవదన్న. తమ్ముడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక పరామర్శించే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పుత్రికరా చేసి ఏ జగన్ నువ్వెంత నువ్వు బ్రతికంత వ్యాఖ్యలు చేసి చూస్తానంటాడు. ఎలా చూడతాడు పవన్ కళ్యాణ్ అన్న? ఒకటన్నా, జగ్గంపేట నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం, ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం, అలాగే కత్తిపూడి, కాకినాడ 2, ఇంకా తుని ఎన్ని ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా ఈడు నా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చూపించగలిగే దమ్ము ఉందా? చూపించమన్నాడు పవన్ కళ్యాణ్ని. నా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈడు, ఈ నియోజకవర్గంలో నేను నిలబెట్టానని దమ్ముని నిలబెట్టమని అప్పుడు మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్కి అవ్వదు, ఎట్టి పరిస్థితిలోనే అవ్వదు. అది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇంకొక నలుగురు కలిసి వచ్చినా అవ్వదు. లోకేష్ వ్యాఖ్యలు ఆయన కోసం మాట్లాడడం కూడా దండగా. ఆయన అమ్మ అనేదానికి అమ్మమ్మ అంటున్నాడు, నాన్న అనేదానికి నానమ్మ అంటున్నాడు. ఆయనకి మాట్లాడే అవకాశం లేదు. ఆయన మాట్లాడు ఇవాళ ఎన్టీఆర్కి చాలా దెబ్బేశాడు. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు గారు చాలా దెబ్బేశారు. ఎందుకు చేతన వేశారు? నా కొడుకు ముఖ్యమంత్రి పదవి పక్కకు పోద్దేమో అన్న ఉద్దేశం మీద నారా లోకేష్ గారిని ముందు తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పనిచేయలేదా తెలుగుదేశం పార్టీకి? మరి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ అవకాశం లేదని పక్క దోసేశారు. ఇవాళ పరామర్శించలేదని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. చాలా తప్పది. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి, పార్టీ నిలబెట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు ఎక్కడ ముఖ్యమంత్రి పదవి పక్క పోద్దని జూనియర్ ఎన్టీఆర్ నువ్వు పక్క దోస్తాడు. ఇవాళ ఎందుకు పలకరించడానికి వస్తాడు? మరి వాళ్ళ పార్టీలోనే ఆయన దెబ్బేస్తే. గతంలో ఏమో బీఎస్పీ జనసేన అంటాడు, ఒకసారేమో సిపిఎం సిపిఐ అంటాడు, ఒకసారేమో బీజేపీ అంటాడు. ఎలా చూడొచ్చు అంట పొత్తులు కదా పవన్ కళ్యాణ్ అన్నా? ఆయనకి నిజంగా క్యాండిడేట్ నిలబెట్టుకుని పార్టీ నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మగాళ్ళకు ఉండమను. ఒక 10 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాలు ఉండమను. ఇదిగో నేను ఎవరితోటి పొత్తులు పెట్టుకోలేదు, నేను నిలబడ్డాను కాబట్టి నా వాళ్ళకి ఇగో అవకాశం ఇవ్వండి అని అడగాలి. అంతేగాని 2-3 పార్టీలకు పొత్తెట్టుకుని వచ్చి నేను కూడా జగన్మోహన్ రెడ్డిని అంత చూస్తాను, అది ముఖ్యమంత్రి పదవులు చేసేవాళ్ళు అలాంటి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆయన ముఖ్యమంత్రి పోటీ చేస్తాను అంటున్నాడా? జనసేన పార్టీ సైనికులందరూ ఏమో మన పవన్ కళ్యాణ్ సీఎం అన్నారు, ఈయనేమో చంద్రబాబు సీఎం అన్నారు. ఎవరు కోటేయాలి ఈసారి? చంద్రబాబు నాయుడుకి వేయాలా, పవన్ కళ్యాణ్కి వేయాలా? వీళ్ళిద్దరు దెబ్బలాడుకుని మళ్ళీ జగన్కి వేస్తారు. 100% జగన్కి వేస్తారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ అభిమానం మొత్తం అంతా ఉంది. ఎంతమంది వచ్చారంటే వీళ్ళందరినీ ఎలాగొచ్చారు? జగన్మోహన్ రెడ్డి కాంతో కొంత వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి చెందాడు కాబట్టి వచ్చారు. మేము ఎవరైనా డబ్బులు ఇస్తానో ఏది ఇస్తానో మాకు అనుక్షణం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో ఇది ఆయుధం వల్ల మేము వచ్చాం. మాకు ఎవడో ఏది ఇచ్చేయలేదు, అభిమానం. మేము ఎక్కడి నుంచో 200 రూపాయలు ఆయిల్ కొట్టించుకుని బండి వేసుకుని వచ్చాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. జగన్మోహన్ మా అభిమానం మీద మేము వచ్చాం, మా పనులు మానుకుని మేము వచ్చాం. ఎవడో మేము తీసుకొస్తే రాలేదు. 100% మళ్ళీ జగన్ అనే సీఎం అవుతాడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోవచ్చు, ఏం డౌట్ లేదు. పరిపాలన చాలా జనరంజకంగాను మరియు ముఖ్యంగా ఎలా ఉందంటే ఇది పేదల పక్షపాత అయినటువంటి ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా 2024 ఎలక్షన్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేది మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారి పరిపాలన మనం చూసుకుంటే 2004 సంవత్సరంలో ఆయన జనరంజకమైనటువంటి పరిపాలన ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కానీ మరి అలాగే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టి పేదల పక్షపాత అనిపించుకున్నారు. తర్వాత వచ్చినటువంటి
ఈ 2014లో వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు అతను చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ఇది చెప్పడానికి ఈ రోజంతా కూడా సరిపోదు. మరి పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అని చెప్పి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటే ఆయన కళలలో సీఎం తప్ప నిజమైనటువంటి ఆయన సీఎం కాదు. కళ్ళలో ఆయన ఊహించుకుంటున్నాడు నేనే సీఎం అయిపోయినట్టు. సినిమా వాళ్ళు స్టోరీలు రాస్తారు కదా, అన్నీ జరిగిపోయినట్టు, ఒక 100 మంది వస్తే అతనే తన్నేసి అతనే ఇదైపోయినట్టు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అతను కళ్ళలో ఊహించుకుంటున్నాడు తప్ప. జనసేన టీడీపీ కలిసి వస్తా ఏ జగన్ నువ్వెంత బ్రతికంత వ్యాఖ్యలు చేస్తున్నాడు, తొక్కుబెట్టి నారదేస్తానంటున్నాడు. జనసేన టీడీపీ కాదు కదా, ఏ పార్టీలు వాళ్ళు కలుసుకున్నా సరే ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 సంవత్సరంలో ఎటువంటి ఎదురు ఉండదు. 175 సీట్లను మేము తప్పకుండా గెలుచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాడు. దానికి ఈరోజు ఇదే తార్కాణం. ఉదయం 6 గంటల నుండి జనాలు సందాలుగా తండోపతండాలుగా జనాలు వచ్చి స్వచ్ఛందంగా మీరు ఎక్కడన్నా చూడండి అందరి ముఖాల్లో చిరునవ్వులే తప్ప మేమేదో దూర ప్రయాణం నుండి వచ్చాము లేకపోతే ఇంత దూరం నుండి వచ్చామని ఎక్కడ కూడా ఇదవ్వకుండా జనం చాలా సంతోషంగా ఒక కుటుంబ సభ్యుని ఏ విధంగా కలుసుకోవడానికి వాళ్ళు ఆరాట పడతారో ఆ విధంగానే ఇక్కడ జనాల ముఖాల్లో మీకు ఆనందం కనబడుతుంది. వై నాట్ 175 100%. ఖచ్చితంగా ఎలా గెలుస్తారని చెప్పగలుగుతారు? గెలుస్తారు. ఎందుకంటే అభివృద్ధి ఎలా ఉంది, అభివృద్ధి మనల్ని గెలిపింది. మనం ముందంజలో ఉండాలంటే మన గెలుపు రావాలంటే మనం చేసే అభివృద్ధి మనం ఇచ్చిన మాట నెరవేర్చగలిగే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, అభివృద్ధి నాశనం అయిపోయిందని చెప్పి అంటున్నారు. ప్రతిపక్షాలు కుట్ర తప్ప అది ఏం లేదు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన చేతన కుట్రలు మాటలు తప్ప మరొకటి ఏం కాదు. అంటే మేము ఏదో విధంగా ముందుకు రావాలి, మేము ఏదో విధంగా కనబడాలని ఆలోచన తప్ప అరాచకాలు చేసేదంతా ఆ పార్టీ వాళ్ళే. గతంలో చూసినట్లయితే ప్రతిదీ కూడా వాళ్ళే అరాచకాలు చేసే పార్టీలు అవి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు. జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి జగన్ ఎంత చూస్తా తెలుస్తా కూర్చోబెడతా తొక్కుబెట్టి నారదేస్తానని వ్యాఖ్యలు చేస్తారు పవన్ కళ్యాణ్. ఎలా చూడొచ్చు? అసలు పవన్ కళ్యాణ్ తొక్కదీసి ఆరబెట్టే పరిస్థితి ఈరోజు జనాల్లో ఉంది. ఆయన చేయక్కర్లేదు, జనాలు ఆయన తొక్క తీసేస్తారు. అది పవన్ కళ్యాణ్ది ఆయన సంగతి అందరూ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుకుంటే ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. జనాలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది జనాలనే. కాబట్టి ఆయన తాట తీసేసి తొక్క తీసేసి అంత సీను పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన ప్యాకేజ్ పొత్తులు తప్ప మరొకటి లేదు అతనికి. అలా ఒకసారి బీజేపీ జనసేన అంటాడు, ఒకసారి బీజేపీ జనసేన టీడీపీ అంటాడు, ఒకసారి బీజేపీ జనసేన బీఎస్పీ అంటాడు, ఒకసారి బీఎస్పీ సిపిఎం సిపిఐ అంటాడు. అలా చూడొచ్చండి పార్టీ కలగడం. స్థిరత్వం లేని బతుకు, ఏది స్థిరం లేదు. ఏదో విధంగా అధికారం అడ్డు పెట్టుకుని అధికారం కొట్టాలనే తప్ప ప్రజా శ్రేయస్ కోసం కష్టపడేవాడు జనసేన నాయకుడు కాడు. కాబట్టి ప్రతిసారి ఏదో ఒక పొత్తులు పెట్టుకుని వెళ్ళడం తప్ప ఎదుర్కొనే సత్తా నాయకుడికి లేదు. ఒకసారి సీఎం నేనే అంటాడు, ఒకసారి సీఎం నేను కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటాడు. అలా చూడొచ్చు. సీఎం అన్నది కూడా పవన్ కళ్యాణ్ కాడు. ఎందుకంటే ఫస్ట్ స్థిరత్వం లేని నాయకుడిని ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారండి? ముందు స్థిరం ఉండాలి, మనిషికి నిలబడగలిగే సత్తా ఉండాలి. మీరన్నా ఇప్పుడు ముందు మనం అనుకున్నట్టుగా ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా పని చేయలేడు. ఏదో పార్టీ ఉండాలి. పొత్తులతో నాయకుడు చేసేవాడు సీఎం ఎందుకు అవుతాడండి? నెవర్. 2024 గెలుస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. వై నాట్ 175 గెలవడం కాదు, 175 అందులో తిరగలేదు. ఆయన అభివృద్ధి ఆయన ముందు ఉంచుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిన కుటుంబం అండి. ఈ కొన్ని దత్తపుత్రుడు కొన్ని మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చారు కానీ ఏమీ అమలు చేయలేదండి. మన మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారండి. మళ్ళీ 175 టార్గెట్ మన జగన్ అన్న. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విధానంతో వెళ్తున్నారండి. మన బిడ్డ మీ ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందిందో లేదా అని ఆత్మసాక్షిగా చెప్పమంటున్నారండి. ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్కడికి 1-2 లక్షలు కూడా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఉన్నారండి. నేను కాకినాడ జిల్లా పిఠాపురం మండలం
ఎర్రవాడ గ్రామం వాలంటీర్గా నేను విధులు నిర్వహిస్తున్నానండి. మా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా చాలా బాగుందండి. మరి చంద్రబాబు నాయుడు పొత్తు ఎలా ఉంటుంది? ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం పని అవ్వదండి. మన జగన్ అని ఒకే టాలికి 175 క్షీణించే పోవాల్సిందే. ఏం ఉండదండి. అది 175 క్షీణించి పోయే అవకాశం ఉందండి. ఎన్ని పొత్తులు పెట్టుకుని ఏం అవ్వదండి. ఎవరండి పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడిపోయిన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. పరిపాలన చాలా బాగుందండి. ఏ విధంగా బాగుందండి? అందంగా అమ్మఒడి ఎత్తున్నాడు, రైతు భరోసా ఇల్లులు కట్టించిస్తున్నాడు. ఇంకేంటి అంతకంటే బాగుండేది. మరి రాష్ట్రం అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు ఏమీ లేవు. అసలు ఆయన అరెస్ట్ చేసినప్పుడు సీఎం గారు లేరు ఇక్కడ. అక్రమ కేసులు ఎలాగవుతాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామేమో న్యాయముని, ఈయన అరెస్ట్ చేస్తా అన్యాయమునా కాదు కదా. ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదు. మరి అరెస్ట్ అయినాక జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరామర్శించిన పవన్ కళ్యాణ్ పొత్తు ఎవరు ఎన్ని పొత్తెట్టుకున్నా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సూపర్గా ఉంది. ఎలా ఏ విధంగా అంటే పథకాలు అందాన కుటుంబం అంటూ లేదు. అది దారిద్ర్య రేఖ నుంచి ధనికుల వరకు కూడా ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొంది ఉంది. కుల మతం లేదు, ప్రాంతం లేదు, ఏ పార్టీ లేదు. అన్ని జనసేన కానీ తెలుగుదేశం కాంగ్రెస్ మొత్తం అన్ని కులాల వాళ్ళకి కూడా సమానత్వంగా ఈయన ఈ యొక్క పథకాలని అమలు చేస్తున్నాడు. కనుక మళ్ళీ జగనే రావాలి. జగన్ రాకపోతే చాలా మంది పేదలు కూడా దారిద్ర్య రేఖ నుండి ఇంకా దిగువకు పోతారు కానీ పైకి రారు. అదే జగన్ ఉంటే ధనిక వర్గంతో సమానంగా ఈ దారిద్ర్య రేఖ నుండి కూడా బయటపడతారని, ఇదే అభివృద్ధి అని మేము నమ్ముతున్నాం. మళ్ళీ 30 సంవత్సరాల వరకు జగనే ఉంటాడు. ఎట్టి ఎలా సీఎం అవుతాడండి? 6% ఉన్న అతను 51 సీట్లు ఉన్న జగనన్నతో సమానం. అంటే పవన్ కళ్యాణ్ లాంటి 10 పవన్ కళ్యాణ్తో సమానం జగన్మోహన్ రెడ్డి గారు. 10 మంది పవన్ కళ్యాణ్తో సమానం. అంత క్రేజ్ ఉన్న, లేబర్లో క్రేజ్ ఉన్న మొనగాడు నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. మా అన్నండి సూపర్ గుడ్ అండి. చాలా బాగుంది పరిపాలన అయితే. కంపల్సరిగా రావాలని కోరుకుంటున్నాం. గెలుస్తారా లేదన్నది అది ప్రజల చేతిలో ఉంది. చాలా ఎక్కువ పథకాలు పెట్టారు, చాలా ఎక్కువ మంచి చేస్తున్నారు. తిన్న వాళ్ళు వేసి మంచి చేస్తే వస్తారు కంపల్సరిగా. అది దైవేచ్ఛ, మనం చెప్పలేం. కాకపోతే మన వంతు సాయం అవుతున్నాం, మనం చెయ్యాలి కంపల్సరిగా. మా అన్న సూపర్ గుడ్గా ఉంది పరిపాలన. మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాను. సీఎం అయితేనా అతని విషయాన్ని అతను ఎవరు వచ్చినా మాకు నో ప్రాబ్లం. కాకపోతే మళ్ళీ మాకు జగనే కావాలి, మాకు జగన్ గారే రావాలి. మా పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మాకు మళ్ళీ జగన్ అన్నే కావాలి. ఎవరిస్తున్నారండి డబ్బులు? ఎన్ని పరిపాలన ఇన్ని వచ్చినాయి, ఎవరికి ఎంతమంది ఇన్ని డబ్బులు ఎవరిస్తున్నారు? ఏ ప్రభుత్వంలోనూ ఎవ్వరూ ఏమి ఇవ్వలేదు. అతను ఎందుకు ఇస్తున్నారు అంటే ఇదే డబ్బులు అప్పుడు కూడా ఉండేవి కదా, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇతను ఎందుకు ఇస్తున్నారు? అలా ఏమీ లేదండి. మేము వాలంటీర్స్ అండి. మాకు టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. మేము ప్రతి పథకాన్ని ప్రతి ఒక్కరికి అందజేస్తూనే వెళ్తున్నాం. వాళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకే ఇవ్వాలని ఎవరో మాకు రూల్స్ పాస్ చేయట్లేదు. మేము ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళకి కంపల్సరిగా మేము ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం, ఇస్తున్నాం కూడా. జనసేన టీడీపీనా అది వాళ్ళ ఇష్టమండి. అది కాకపోతే అది ఎవరో అన్నట్టు సింహం సింగిల్గానే వస్తుంది. అది మా అన్న సింగిల్గానే వస్తున్నారు. కంపల్సరిగా 2024లో ఈ జెండా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా పాతి తీరతామండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. మేము అందరూ కూడా పేదలకు ఇచ్చినటువంటి నవరత్నాలు అనేవి పేదలందరికీ చాలా బాగా ఉపయోగపడ్డాయి. అలాగే గ్రామంలో తీసుకొచ్చినటువంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, అలాగే ఇవన్నీ కూడా జగన్ గారిని మళ్ళీ సీఎం కింద చేస్తారనేసి అందరూ కోరుకున్నాం. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల బాగా శ్రద్ధ చూపిస్తున్నారని, పేదలను ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తారనేసి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో ఇక్కడ రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేశంలోనే కాదు ఇప్పుడు వచ్చి ఏ రాష్ట్రంలోనూ ఇప్పుడు వచ్చి అమలుపరచలేదు. కాబట్టి ఇటువంటి నాయకుడు మళ్ళీ కావాలి.
అందుకే మళ్ళీ ప్రజలందరూ ఓట్లేసి ఇక్కడ ఉన్న దొరబాగాన్ని అందరం కూడా గెలిపించుకుంటారని మనసారి కోరి ప్రార్థిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వెళ్ళి పొత్తులు ఖరారు చేసి బయటికి ఏ జగన్ నీ వంతు చూస్తాను వెళ్తాను బ్రతకని వ్యాఖ్య చేస్తాడు. ఎలా చూస్తాను? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నథింగ్ అనే. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నథింగ్. అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడమే మానేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో తన ఇమేజ్ని పోగొట్టుకోకుండా టీడీపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఒక దృఢ సంకల్పం తప్ప రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన అయితే ఏదీ లేదు. మరి జనసేన టీడీపీకి అలాగే రాష్ట్రంలో ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉన్నాయి? ఎంతమంది కలిసినా వైనాట్ 175 అంటే 175 అలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇంతమంది ప్రజల యొక్క ప్రేమానురాగాలు బట్టి మీకే తెలిసిపోద్ది. చెప్పింది ప్రతి ఒక్కటి చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ప్రతిదీ నిలబెట్టారు. ప్రజలకు దాని మీద ఉన్న నమ్మకమే తనని 175 నియోజకవర్గాలు గెలిపిస్తుందని మహన్ సార్ కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకండి పేదలందరికీ పక్కాగా న్యాయ పరిపాలన అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఎటువంటి ఆటంకాలు లేకుండా పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ పరిపాలన మేము అనుకుంటున్నాము. మరి రాష్ట్రం అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడుతున్నారు. అరాచకాలన్నీ మామూలేనండి. పేదల పక్షాన ఇటువంటి నాయకుడు మా పక్షాన ఉన్నాడు. ఇటువంటి పరిపాలన మన్నీ మాకు కావాలని మేము అనుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ అయినా సీఎం అంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా సరే ఎలక్షన్లకు పొత్తు లేకుండా రమ్మనండి. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. జగన్ ఎప్పుడు సింగిల్గానే వస్తాడు. 2024లో సీఎం ఎవరు వస్తారంటే పొత్తులు పెట్టుకుని వాళ్ళు వస్తారు. ఎవరో పొత్తులు లేకుండా సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఎవరు వస్తారన్నది జనాలు పరిపాలన అంటే అభివృద్ధి చేసినోడు వస్తాడు. జగన్ అనే వస్తాడు. మాకు నమ్మకం ఉంది. మా జగన్ మా నమ్మకం. గెలుస్తాడు డెఫినెట్లీ. 110, 120 సీట్లతో మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. చాలా బాగుందండి. సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా 170 స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందండి. నేను ఒక వాలంటీర్గా చెప్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారండి. అలాగే ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో మాకు ఎంతో ఉత్సాహంగా ఉందండి. అలాగే మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జనసేన టీడీపీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు మాత్రం చెప్తున్నారండి. ఈ జగన్ గారు అయితే చేసింది చూపించారు కాబట్టి, చెప్పింది చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈయనకే మళ్ళీ పట్టం కట్టే అవకాశం కూడా ఉందండి. అంతకుముందు ఏవైతే పథకాలు చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి మాత్రమే అందేయండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా నాకు ఓటు వేశారా లేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మని చెప్తున్నారండి. ప్రతిదీ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటారండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ముందుకెళ్ళినప్పుడు దాని వెనకలాగే శక్తి చాలా ఉంటాయండి. అలాంటి శక్తులు ఎటువంటి కూడా దానికి బలమనే చేయకూడదండి. 2024 తప్పకుండా ఎన్ని శక్తులు ఎదురైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని మళ్ళీ కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్. మీకు ఏమైనా అందినాయా? ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. నాకు ఇదిగో నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు బాబు. చల్లగా చూస్తున్నాడు. ఆ బాబు 10 కాలాలు పచ్చగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మీ వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళి తెచ్చుకున్న పెన్షన్ ఆరే వచ్చిస్తున్నారు మాకు. వాలంటీర్లు ఉండడం బెటరా తీసేయాలా? ఉండయండి. వాళ్ళు లేకపోతే ఎలాగమ్మా? రోజు ఇగో చుట్టుకుంటే వెళ్ళగలమా? వాలంటీర్లు మీ ఊర్లో ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు అంటగా? లేదమ్మా, లేదు. ఉట్టుట్టి మాటలు అయ్యి, ఉట్టుట్టి మాటలు ఆయన. సచివాలయం కూడా బాగుందా? సూపర్. మీ ఊర్లో కట్టారా? కట్టారు. మాది సానకోట చెరువు గట్టు మీద మాది. బాగానే కట్టారు. ఇగో ఇల్లు ఇచ్చారు బాబు. ఎప్పుడు వచ్చి నెలలో తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పిలుస్తాను బాబుని. పప్పు తోటకూర వేసి భోజనం పెట్టేస్తాను. సరే బాబు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు కదా, అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. విద్యారంగం అభివృద్ధి చెందింది. ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా. ఎందుకు వద్దంటున్నారు? చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. మాకు కావాలనుకుంటున్నాం కదా. చంద్రబాబు నాయుడు చదువుకుంటాడు, మేము చదువుకుంటాం, మా పిల్లలు చదువుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలోనా? సినిమాలో అవుతారండి, బయట కాదు. వారే యాత్రలో జగన్మోహన్ రెడ్డిని జగన్ నువ్వెంత బ్రతికెంత తొక్కుపెట్టి నారదేస్తానన్నాడు. అలా అనకూడదు కదండి మరి సీఎంని. మరి లోకేష్ మాటలు అలా చూడవచ్చు.
లోకేష్ పాదయాత్ర కానీ లోకేష్ అనుచితమైన వ్యాఖ్యలు ఎర్ర పుస్తకం పేర్లు రాస్తా కుర్చీ పెడతా డైవర్ రోడ్డు మీద ప్రజలను పాలించి కూడా ఎవడో ప్రజలకు ఏం చేయాలో చెప్తాడు తప్ప డ్రాయర్ లిప్పి కూర్చోబెడతా రోడ్ల మీద పరిగెట్టేంత ఇవి కాదు మాటలు. ప్రజలతో మామే కావాలని ప్రజలు కలుపుకుంటూ పోవాలి కానీ గెలుపుకుంటూ పోకూడదు. మళ్ళీ 2024 సీఎం అవుతారు మా అన్నయ్య జగన్ అన్న ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. జగన్ పరిపాలన బాగుందండి, చాలా బాగుందండి పరిపాలన. ఇల్లు లేని వాళ్ళకల్లా ఇల్లు వచ్చినాయి, అంతా బాగుందా, సౌకర్యంగా ఉందా, వారంటీలు ఇచ్చారండి, మామూలు చాలా బాగుందా, అన్నీ బాగున్నాయండి. జగన్ గారు ఇచ్చినాడు 160, 150 సీట్లు మెజార్టీలు వస్తాడండి. గ్యారంటీ ఏమీ లేదండి, ఇవన్నీ గాలిపోయా, ఇవన్నీ గాలిపోయండి. ఏమో అన్నీ అంటే 370 కోట్లు దింగాడండి. ఇవన్నీ దింగిన దాని మీద ఎలాగ ఉంటుందండి, దింగినండి మామూలుగా కుదిరితేటండి 370 కోట్లు దింగాడు. ఏం అవ్వదండి పని, ఇవన్నీ గాలిపోయండి, ఇవన్నీ తుఫాన్ కింద గాలిపోతాయి అంతేండి. పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నా ఏమున్నదండి, కూరగాయలు అందరూ ఏదో ఉంటారు, మ్యాచ్గాళ్ళు మామూలుగా ఏదో ఉంటారు తప్ప ఏం పని అవుదండి. ఏమున్నదండి మొత్తం మీద జగన్ దులిపోతాడండి, గ్యారంటీగా జగన్ వచ్చేస్తాడు, అనుమానం లేదండి, క్వశ్చన్ లేదు. గ్యారంటీగా జగన్ వచ్చేస్తాడు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడి దూసుకుంటూ వచ్చేస్తాడు జగన్. అదండి గ్యారంటీ జగన్ రావడం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్ అండి, ఇంకా ఎక్సలెంట్ మాట. చాలా బాగుందండి, అన్ని పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, అంతా చాలా బాగుందండి. మళ్ళీ సీఎం గారు జగనే రావాలి. పథకాలతో సోమరిపోతులు అయిపోతున్నారు ప్రజలకు చెప్పండి. అయ్యి కూడా ఇవ్వలేదు కదండి, మిగతా వాళ్ళు సుఖంగా బతుకుతున్నా, అన్ని ఇచ్చారు, లేని వాళ్ళకి తిండి పెట్టాడు, పెన్షన్ ఇస్తున్నాడు, ఇల్లు ఇచ్చారు, లేని వాళ్ళకి ఇంకేం కావాలండి జనాలకి. అంటే చంద్రబాబు నాయుడు కూడా నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ళందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, చంద్రబాబు నాయుడు తరఫున ఏమేమి పొందలేదండి అసలు. ఏమిస్తాడండి, ముందు అతను జైలు నుంచి రమ్మన్నాడు, అప్పుడు ఇస్తాడండి. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే సినిమా యాక్టర్ తప్ప సీఎం పనికిరాడండి వాడు. వాడు అంతటాడండి, వాడు బతికే లేదు, ఇంక మా జగన్ ఏమంటాడండి ఇంకా అతను. అసలు రాని జగనే వస్తాడు. జై జగన్, జై దౌలూరి. చాలా బాగుందండి, మాకు చాలా బాగా నచ్చింది. మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు కాబట్టి మాకు అన్ని బాగున్నాయి కాబట్టి మాకు ఇల్లు లేకపోతే మాకు ఇల్లు ఇచ్చాడు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో జనసేన టీడీపీ అన్నాడు, మళ్ళీ తర్వాత జనసేన బీజేపీ బీఎస్పీ అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ జనసేన టీడీపీ కలిసి వస్తాం, ఏ జగన్ నీ అంతా తెలుస్తా కూర్చోబెడతా. ఎంతమంది వచ్చినా సింహం సింగల్ వస్తుందండి. మా నాలుగు ముసలికి పెన్షన్ పెంచిన వస్తున్నాయి, ఇంకా పెంచి ఉంది. జనవరి నుండి 3000 చేస్తానే కడతామాట. మాట్లాడు ఏం మాట్లాడుతుంటే మా ఇంటికి మా ఇంటికి వాంటి కూడా కరెక్టే, మా వాంటి కరెక్టే. ఏమన్నా మీ దగ్గర లంచాలు వసూలు అసలు ఏం లేవు, అసలు సమస్య ఉండదు. మాకు వెళ్తాడు ఇచ్చాడు జగన్ వచ్చాక, మా పెన్షన్ వస్తుంది. నాకు 4 ఆడపిల్లలు, ఇంతకు ముందే పెళ్లి చేసి అన్నట్టు. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు, ఈ పథకాలు తీసుకొని అంటా ఉన్నారు. ఇది అంటుంటారా? అలాగే మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. నేను చెప్తున్నాను బాబా, మీకు చదువు సంగతి లేకపోయినా ఇప్పుడు నేను ఎక్కుదా నేను ఏదో అంటూ ఉంటాను, అప్పుడు ఎక్కుదా అతను అంటుంటాడు. అవన్నీ టైం రావాలి దేనికన్నా. మరి పవన్ కళ్యాణ్ ఈసారి కలిసి వస్తాము ఏమో చెప్తున్నానమ్మా, ఆ పవన్ కళ్యాణ్ మాకు ఒకటి, మా కాపు జాతి ఎక్కువ ఉందా లెక్కేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి చేశాడు కాకుండా మీకు అలాగే అంతే, అలాగే పోతుంటారు. మరి ఈసారి ఏమైనా పవన్ కళ్యాణ్ గెలిచి ఛాన్స్ ఉందంటే అవుతుందా? పవన్ కళ్యాణ్ ఏమైనా గెలిచి ఛాన్స్ ఉందంటే నాకు నమ్మకం లేదు. ఎందుకని అలాగా? అదంతే, మరి అది చెప్పి దూరుతారు, మీకు వెళ్తాం కదా రాజకీయం. మరి జగన్ గది తీస్తే ఈసారి అని చెప్తా ఉన్నాడు. ఏమో అంటారు, అంటే పని ఉందమ్మా. మొత్తం మన జగనే ముఖ్యమంత్రి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. ఏ విధంగా? అవినీతి ఏమీ లేదు, ప్రతిదీ కూడా అందవలసిన వరకు ప్రతిదీ అందుతుంది. నేను ఒక వాలంటీర్ని. మీ మీద కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి, లంచాలు తీసుకొని పనులు చేస్తా ఉన్నారు. అస్సలు అలాంటిది ఏమీ లేదు, అవినీతి లేకుండా జరుగుతుంది. అసలు చాలా 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 బాగా జరుగుతుంది ఈ పరిపాలన. మాకైతే లంచాలు లేవు,
పేదవాడికి అందవలసిన ప్రతిదీ కూడా పేదవాడికి అందుతుంది. అదే ముందున్న ప్రభుత్వాలు అయితే కనీసం మధ్యవర్తిగా అయినా సరే 10,000 5,000 కూడా అందుకునే పరిస్థితులు ఉండేవి. కార్పొరేషన్ లోన్లు వస్తే అమ్మమ్మ నానమ్మ తాతయ్య పెన్నమ్మలు అలా ఉండేది. ఇప్పుడైతే ఆ పరిపాలన అసలు అలాంటిది ఏమీ లేదు. కానీ చాలా గ్రేట్ జగన్. సూపర్గా ఉంది. ఇలా వాలంటరీగా చేస్తున్నాం, మేము చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు జగన్ చూడడానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది మాకు. ప్రతి ఒక్కరు కథలు రావడం, మన దగ్గరికి జగన్ రావడం చాలా గ్రేట్. ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు 33 లక్షల మంది ఇళ్ల పట్టాలు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటండి ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇళ్ల పట్టాలు అయితే ఇంకా పర్ఫెక్ట్, ఇంకేమీ ఇది అవ్వక్కర్లేదు. సెంటు స్థలం ఏం సరిపోయిద్ది అనేసి కూడా ఆరోపణ. మాకు అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా లేని వాళ్ళు కదా. ఆ సెంటు కూడా ఆయన ఇంకా మనకి డబ్బులు పెట్టి కొని ఇచ్చాడు, అది గ్రేట్. ఆ డబ్బులు పెట్టి కొని ఇచ్చింది మన ఇంట్లో మన తల్లిదండ్రులే కొని ఇవ్వలేరు స్తోమతను బట్టి. అలాంటిది జగన్ గారి పరిపాలనలో మాకు పల్లెటూరులో అయితే సెంటు బాబు సెంటున్నర అలా ఇచ్చారు. డెవలప్మెంట్ లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలే చేస్తా ఉన్నారు. డెవలప్మెంట్ సూపర్ లేదంటే ఏమీ లేదనుకోవడానికి వాళ్ళు అలాగా చెప్తూ ఉంటారు. చేసేవాడికే తెలుస్తుంది. అందులో పేదవాడు మట్టుకి చాలా ఎక్సలెంట్. పేదవాడు దాన్ని కూడా ఏం కదా, అందరూ పొందుకుంటున్నారు. కానీ లేదనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళని ఏమన్నా కూడా తెలియదు. వాళ్ళు తీసుకున్నారు, రైతు భరోసాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి అందవలసిన ప్రతిదీ అందుతుంది. అయినా సరే లేదనుకున్నారు, వాళ్ళ కర్మ అంతే. మరి వైసీపీ కార్యకర్తలానే వ్యవహరిస్తున్నారు మీరు వాలంటీర్లు ఏంటి? వైసీపీ కార్యకర్తలానే అలాంటిది ఏమి లేదు అసలు. వైసీపీ వాళ్ళకి లేదు ప్రతి ఒక్కరికి అందులో ప్రతి ఒక్కరు అందుకుంటున్నారు. ఎందుకు తమ్ముడు అందుకుని లేదనుకుంటాం, చాలా తప్పది. మరి ఎవరు వస్తారంటారు? జై జగన్, జై జగన్. 56 ఏళ్ళు అయింది నేను పుట్టి. ₹1,00,000 కొంపలో చూడలేదు, అందరూ లక్షలు తీసుకున్న వాళ్ళే. బ్యాంక్ ఎలాగెత్తది? ఆయన చెప్తే ఎత్తది, అంతేనా? మరి ఇవాళ ఇల్లు లేనిది ఇల్లు చూపెట్టాడు. ఇల్లు తెలుసా, మనిషికి కావాల్సింది ఇల్లే. ఆ ఇల్లు ఇచ్చాడు. ఆ సెంటు భూమి ఏం సరిపోతే శవాలను పుచ్చుకోవడానికి అని అంటా ఉన్నారు. చిన్న పాక జాలు మనం బతకడానికి, అది కూడా ఇల్లు అనొచ్చు. పెద్ద ఇల్లు కావాలంటే ఎలాగొద్దు, రాదు కదా. మరి సోమరిపోతులు చేస్తా ఉన్నారు, అనవసరం. అటోళ్ళు డబ్బులు ఎత్తున్నారు, దాని మీద బతుకుతున్నాడు. మరి రాష్ట్రాన్ని అప్పులు చేస్తా ఉన్నారు. ఏమీ కాదు. మరి నాలుగు చెప్పలేదు మంచోడు. ఇవాళ ₹1,00,000 ఆడవాళ్ళు డబ్బులు ఎట్టి తీసిరాలేదు. డబ్బులు ఇచ్చేది వచ్చారనేసి కాదు డబ్బులు కాదు. వాళ్ళకి ఇచ్చిన విలువ ఇచ్చాడు. ₹1,00,000 16 లక్షలు. ఒక 16 మందికి 10 మందికి ఇస్తున్నాడు, డబ్బు ఇచ్చేస్తాడా? అలాంటి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ. మరి రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకుంటున్నా ఏమీ లేదు. మన దగ్గర తీసుకుంటాడు, మన ఇస్తాం ఏంటి? నువ్వు ఎర్రోడు పెట్టి ఇచ్చేయడానికి. అలా లక్షలు అప్పిచ్చాడు, కట్టుకుంటారు కుదురుగా. ఏదో వ్యాపారం చేస్తారు వాళ్ళు, మంచిదో చెడదో చేస్తారు. ముందుకెళ్ళారు లేదా, వీళ్ళందరూ వచ్చారు లేదా, అది ఒకటే కావాలి. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? చేయలేడండి, సినిమా వేస్తాను కాదు, ఇది బతుకు తెరివి. ఇది సినిమాలో చేసినట్టు చేస్తే కుదురుతుందా? అంతే. మరి ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటించాలని ఏం ఓడించలేదు, ఇంకా పెరగాలి తప్ప తరిగి పని లేదు. ఇది ఇంకానే, దీనికి ఇంకా ఉంది. వీళ్ళందరూ వాళ్ళే. ఒక సభలో ఏమో నన్ను సీఎం చేయంటారు, ఒక సభలో నన్ను ఎమ్మెల్యే చేయమంటారు. ఈసారి పొత్తులతో వస్తామని చెప్తా ఉన్నాడు. ఎలా ఉండవు? ఎన్ని పొత్తులు చేసినా ఏమి చేసి ఒకడే పోటీ చేసి పనులు అలాంటివి అండి. ఇవాళ ప్రతి ఓడు తింటున్నాడు. మరి జగన్ ని గదించడం అధికార లక్ష్యం అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఇచ్చేస్తాడు, ఆయనకు అవసరం లేదు, ఇచ్చేస్తాడు. వీళ్ళు దిగనివద్దు. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, 7 మంది ఉన్నారా? వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు, మామూలుగా వచ్చారు వాళ్ళు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మళ్ళీ ఇదే, మళ్ళీ ఇదే. మరి నమ్మకం దోసింది, డబ్బు వేస్తున్నాడు, మన ఆకలి తీరుతున్నాడు. కొంపలు ఎన్ని కట్టాడయ్యా? ఏ ఊరైనా కొత్తగా ఇల్లు కడతాం చూసావా ఎప్పుడన్నా? ఈ వయసు ఎంత ఉంటుంది? 56 ఏళ్ళు వచ్చిన ఇల్లు ఎవరికైనా కట్టారా? పాత చంద్రబాబు ఉన్న ఇల్లు లోన్లు వాళ్ళే. మరి ఈ లోన్ ఎందుకు వేసాడు అతను? అన్ని వర్గాలకి కూడా, పేద హరిజన గిరిజన పేద ముస్లిమ్స్ అన్ని వర్గాలకి కూడా బాగుందండి పరిపాలన. సోమరపోతులు ఒకటి ఉండదు, అదేం కాదండి. అదేమని ప్రతిపక్షాల కుట్రలో భాగమే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంతేగానండి సోమరపోతులు ప్రజలు ఎవరు ఉండరండి అసలు. ఎవరు కూడా అప్పుల పాలు, గతంలో కూడా అప్పులు ఉన్నాయండి. గతంలో కూడా కోట్లాది రూపాయలు అప్పులు చేశారు, ఇప్పుడు కూడా అప్పులు ఉంటాయండి. అది అంతే అండి. మరి ఈసారి టీడీపీ జనసేన పొత్తులో కలిసి వస్తామని మొన్న ఏంటి
నాకు విలువ పోద్దండి. సింహం సింగిల్ గానే వస్తుంది. ఇవన్నీ గెలిచి సత్తా లేనాడు అందరి మద్దతు కూడగట్టుకుంటారు. టీడీపీకి ఓన్గా నెగ్గి సత్తా లేదు కాబట్టి జనసేన సపోర్ట్ కోరుతుంది. ఈ జనసేన ఇవన్నీ కలిసిన జగన్ సింగిల్ గానే వస్తానంటున్నాడంటే 175 క్లియర్ సిప్ ఖచ్చితంగా వస్తాయండి. వైనాట్ 175 ఒక సీఎం క్యాడర్ ఉన్న వ్యక్తి బహిరంగంగా 175 అని ప్రకటించారంటే మాలో ఎంత దమ్ము ఉంది, మేము ప్రజలకు ఎంత మంచి చేసాం అని అన్ని కోణాల్లో అన్వేషించిన తర్వాత ఆ మాట అంటారు తప్ప ఏదో తుతుమంత్రంగా పవన్ కళ్యాణ్ లాగో లేదా లోకేష్ లాగో చంద్రబాబు నాయుడు లాగో చెప్పాల్సిన పని లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఏంటి మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా విమర్శించుకోవచ్చు. ఆ విమర్శలే తప్ప ఆయన ఏం పీకిది ఏం లేదు. ఏం పీకిదాడు? ఆయనకు పిచ్చి స్టార్ అని పాపులారిటీ ఉంది. పవన్ స్టార్ ఉంది, పిచ్చి స్టార్ ఉంది, ప్యాకేజ్ స్టార్ ఉంది. ఇలా 4-5 రకాల స్టార్. ఏ క్షణాన్ని ఎలాగ ఉంటాడో ఆయనకే తెలియదు. గతంలో చెప్పులు చూపించడం జరిగింది, వైసీపీ నా కొడుకులారా చెప్పుతో కొడతానని చెప్పాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా చూడొచ్చు అంటే? మేము కొడతాం సార్, చెప్తూ మాకు ఉన్నాయి చెప్పులు. చెప్తూ కొడతానన్న సులువు, కొడితే తెలుస్తుంది. అది చెప్తూ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ వచ్చే అవకాశం. పవన్ కళ్యాణ్ సీట్కి వెళ్ళమనండి. పవన్ కళ్యాణ్ స్థానం నేను పనాల దగ్గర నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా చెప్పమనండి. గట్స్ ఉన్నవాడైతే గెలడం ఓడిపోవడం తర్వాత విషయం. పబ్లిక్లోకి వచ్చి పనాల సీటు తరపుని నేను నా పార్టీ తరపున లేకపోతే నా టీడీపీ జనసేన ప్రత్యర్థిగాను ఏదో రకంగా పనాల స్థానం నుంచి నేను పోటీ చేస్తానని బహిరంగంగా చెప్పమనండి పవన్ కళ్యాణ్. మేము ఆపేదేటండి, ప్రజలు ఆపుతారు. మాకు పని ఏముంది? ప్రజలు ఆపుతారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు బాబు. దానికే ఏ విధంగానా అందరికీ సరిపోయి చేస్తున్నాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఎడుతున్నాడు. ఇంకేటి కావాలి మనకి? పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి పథకాలు. మాకు ఇంకా బాగున్నాయి. సోమరిపోతులు అవుతా ఉన్నారు పథకాలు తీసుకొని. ఏడు అలాగే మాట్లాడతారు, అలాగే ఇష్టం లేని మాట్లాడతారు. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు, ఇన్ని పథకాలు ఇచ్చేసి. అన్నీ మన గురించికే మనకే ఎడుతున్నాడు. మరి ఎన్నాళ్ళు బట్టి ఆ డబ్బులు పోగిన డబ్బులు ఎవరికైనా ఇట్టాడా? ముందు పరిపాలనని ఎవరికి ఎట్టలేదు, ఎవరికి ఎట్టలేదు. ఎవరికి రాజశేఖర్ గారు వచ్చాక చేసాడు రుణమాఫీలు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? అది మనది వెళ్తాం, అది మనది వెళ్తాం. అదే ప్రభావం పవన్ కళ్యాణ్ ప్రభావం ఏముండదండి. ఆయన ఈసారి నన్ను గెలిపించండి అనేసి చెప్తా ఉన్నాడు. మరి టీడీపీ జనసేన ఆయన చంద్రబాబుకి తొత్తుగా వ్యవహరిస్తాడండి. పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఉండదండి. మరి పవన్ కళ్యాణ్ సింగల్గా పోటీ చేస్తే ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారు? వస్తాయి, ఒక 5-6 సీట్లు వస్తాయి సింగిల్గా పోటీ చేస్తే. ఒకవైపు ఫ్యాన్స్ కొడతా ఉన్నారు సీఎం ఏమవుతుందండి, ఒక 10% ఓట్లు వస్తాయేమో అంతే, పెద్దగా ప్రభావం ఏమో చూపలేదు. మరి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ అయితే ఒక సీటు రానివ్వనని చెప్తా ఉన్నారు. వైసీపీ గ్యారంటీగా 19 సీట్లు అండి, గ్యారంటీగా 16-17 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. మరి ఎవరు సీఎం అంటారు నెక్స్ట్? 80% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. మళ్ళీ జగన్ గారి పరిపాలన సస్యశ్యామలంగా అందరికీ తన మనాలు ఎక్కడ చేస్తున్నారండి. సంక్షేమ పథకాలు అందరూ ప్రతి ఇంటికి డోర్ కొట్టిస్తున్నారండి. అసలు ఏ చేయలేనాడు అలాగే ఎడతాడండి. చేసుకోండి చూసి చేయడం అని, చేసుకోండి చూసి ఏడుతున్నాడు అనమాట అండి. రాష్ట్రాన్ని అప్పులు పెద్దకు పెడుతున్నాడండి. లేబర్ అందరినీ సమంగా పెంచుతున్నాడండి. లేబర్ అందరికీ సమంగా అందిస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామన్నా? పవన్ కళ్యాణ్ ఆయన పిచ్చోడండి. రేపు పొద్దున్న గెలిచినా రాజీనామా చేసేస్తాడన్న గ్యారెంటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలోంచి జనసేన పార్టీ పెట్టాడండి, మళ్ళీ టీడీపీకి పొత్తు అన్నాడండి. రేపు వైఎస్ఆర్ కూడా పొత్తు అన్నాక అండనే గ్యారెంటీ లేదండి అంటాడండి. అలాగంటే మైండ్ క్యారెక్టర్ లేని మనిషి. మరి జగన్ విమర్శలు చేస్తాను, బతుకు గురించి అతను చెప్పక్కర్లేదండి. ముసలిమోట పిచ్చుకున్నాడు వీడు పవన్ కళ్యాణ్. అదండి. మరి గతంలో చెప్పులు చూపించాడు, అందుకండి ఇప్పుడు ఆ చెప్పులు చూపించాడండి. ఇప్పుడు ఆ చెప్పులు చూపించాడు, అందులోకి వెళ్ళాడండి. అది చెప్పులు చూపించడం అది బాగా రాంగ్ డిసిషన్ అండి. అతను మాట్లాడడానికి కరెక్ట్ కాదండి. మరి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఒక సీట్ రానివ్వని చెప్తా ఉన్నారు. రాని నాకేం ఉపయోగం? వీటికైనా మామూలుగా రాసిచ్చారేటండి, రిజిస్ట్రేషన్ చేశారేటండి. వీడికి ఏమి రాడండి, ఇక్కడేం రాడు, ఇక్కడేం అసలు పట్టించుకోగలదు. వైసీపీ వ్యతిరేక వచ్చేయాలని చెప్తా ఉన్నారు. ఏమి అసలు ఏం సంబంధం లేదండి. మళ్ళీ జగన్ వస్తాడండి, 35 సంవత్సరాలు జగన్ వస్తాడండి. ఏమన్నా వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి? వీడింట్లోకి వెళ్ళాక ఇది కూడా పోయిందండి. వీడు ముందర ఈ పార్టీ పెట్టాడండి, ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఆ పార్టీలోకి వెళ్ళాక అది పోయిందండి. 2 పోతాయి. ఇంకే సంస్థ సింగిల్గా భోజనం చేస్తాడు,
సింహంలో గెలిచేస్తాడండి జగన్ అండి. సింగిల్గా పోటీ చేస్తాడు, గెలిచేస్తాడండి జగన్. కొడతా అనేసి చెప్తా ఉన్నారు. ఆడు గొడ్లెప్పుడు అదే తెలిసిందండి, గొడ్లెప్పుడు తెలిసింది. గొడ్లెప్పు ఏం చూస్తాడండి, ఆడు గొడ్లెప్పు ఉంటే ఏముంటుంది, ఈడు గొడ్లెప్పు అదే ఉంటుంది. అదే సినిమా సబ్జెక్టులు అండి, ఆడేదో కూలికి ఎడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదండి. మరి అధికారంలోకి వస్తే ఒక్కొక్క అధికారం వస్తుంది ఏంటండి ఆడికి, అధికారం ఎలా వస్తుంది? మొన్న సీట్ అన్న వచ్చి తెచ్చుకున్నాడు, ఇవాళ అధికారం ఎలా వచ్చేస్తుంది? ఈసారి అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపని అంటా ఉన్నారు. ఇంకా ఆడి దమ్ముల గురించే మాట్లాడండి, రాజకీయం గురించి ఏం లేదండి. బుర్ర ఖరాబ్ అయిపోయింది ఆడికి, ఇంకా ఏం పని అవుతుంది అంతే అండి. ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారా? అసలు ఏమీ లేదండి. పార్టీ అసలు ఓ పార్టీలో ఉంటున్నాడటండి, ఓ పార్టీ మారుతూ వస్తున్నాడు. 6 నెలలకు ఓ పార్టీ మారుతున్నాడు, ఏమవుతాడండి అవడండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పేదలందరినీ ఆదుకుంటున్నారు, ఇల్లు లేని వారికి స్థలాలు ఇచ్చి స్కీములు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. మరి ఆ సెంటు స్థలం ఏం సరిపోద్ది శవదం పూడ్చడానికి అనేసి కూడా అంటాం. సెంటు స్థలం అండి, ఆ లేని ఉంటారు, ఆ సెంటు స్థలమే గొప్ప అండి. ఆ సెంటు స్థలం కూడా ఆ చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇవ్వలేదు కూడా. మరి గతంలో మేము ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు. ఎక్కడిచ్చారండి? అటు పథకాలు ఇచ్చిండి పోతే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వండి కదా, 19లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుందంట? పవన్ కళ్యాణ్ అదంతా ఒట్టి మాటలండి. పవన్ కళ్యాణ్ అవన్నీ గాలి మాటలు అయ్యి, పవన్ కళ్యాణ్ ఒక గాలితో సమానం. ఆ మాటల మీద ప్రజలు ఎవరు పట్టించుకోరండి. అది ఆయన తరం ఏం కాదండి, ఒక్క ఎమ్మెల్యే కూడా అవ్వలేదండి, ఒక వార్డు నెంబర్ కూడా కాదు. ఆయన జగన్ దింపడం ఏంటండి, 151 స్థానం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని దింపేస్తాడా? కనీసం ఒక ఎమ్మెల్యేగా గెలవమనండి. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అనేసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఆయన బతికి ఆయనకి తెరవలేదు, జగన్మోహన్ రెడ్డిని బతికెత్తడానికి ఆయన ఎక్కడ అంటండి. మరి గతంలో చెప్పులు చూపించడం జరిగింది, ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ చెప్పులు చూపించడం ఎందుకంటే ఆ చెప్పులతో ప్రజలు కూడా వచ్చి ఆయన్ని కొడతారు. ఎందుకని అందుకే ఆయన పద్ధతి బాగోలేదు, ఒక నాయకుడిగా మాట్లాడే తీరు బాగోలేదండి. చెప్పులతో కొడతాను, గుడ్డలు తీస్తాను, రోడ్డు మీద కూర్చోబెడతాను, నాయకుడు లక్షణాలు అవి. మరి వైసీపీ వ్యతిరేక ఓటు చీలని సార్ అని చెప్తా ఉన్నాడు. ఏమీ వ్యతిరేకం లేదండి ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటేనే. అందరూ జగన్మోహన్ రెడ్డి ఇష్టంగానే ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లతో అధికారంలోకి రాబడిపోతున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీట్ రానివ్వనని చెప్తా ఉన్నారు. ఇక్కడ వారహయాత్రలు చెప్పాడు, ఏం పని అవుతుంది. అది ఉభయ గోదావరిలోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ షిప్ చేస్తుంది. టీడీపీ జనసేన పొత్తులో వస్తే ఏమన్నా పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇచ్చే అవకాశం ఏమీ లేదు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కదండి, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడా? ఇంతకీ ఎవరు సీఎం? ఏమీ లేదు. మీటింగ్ పెడతాడు వారాయంలో, నేను ప్రజలకు ఇచ్చేస్తాను ఒక్క మాట కూడా అండి. ఆయన ఏంటి ఎదటి వారిని దూషించడమే, వాళ్ళు కొడతాను, తిడతాను, జోళ్ళిచ్చి కొడతాను, గుడ్లేసి కొడతాను, ఇది తప్ప. ఇదే నాయకుడి పద్ధతి. సీఎం కంటే ఎక్కువ పదవి ఇచ్చి నేను అంగీకరిస్తానని చెప్తా ఉన్నాడు. అప్పుడేమో నాకు సీఎం అవసరం లేదంటాడు, ఇస్తే నేను తీసుకుంటానంటాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం కింద చేశాడు, ఏ పథకాలు పెట్టాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు 6 నెలలు అవ్వలేదు. అమ్మఒడి ఉండేదా, రైతు భరోసా ఉండేదా, ఇది కాపునిస్తూ ఉండేదా, లేదా డ్వాక్రా మాఫీ ఉండేది, ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇల్లు పట్టాలతో సమ్మతిగా లేని పేదలకు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇన్నాళ్ళనే నాయకులు తిన్నవాళ్ళు, కుంభకోణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తిన్నవాడు, వాళ్ళ పక్కన ఉన్న నాయకులు. ఇదే అదే డబ్బు ఇప్పుడు పేదలకు కోర్చి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 33 లక్షలు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది 33 లక్షలు అంటే ఇన్నాళ్ళ ఇదే డబ్బు ఉండేది. ఇది పెద్దల నాయకులు, మినిస్టర్లు తిన్న డబ్బు పెద్దలకే రూపంగా ఇది ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నాయకుడికి లేకంటే పెద్దలకి ప్రతి వాళ్ళు అకౌంట్లో పడేలాగా చేస్తున్నాడు. పేద ప్రజల్ని సవాల్ కింద తీసుకుని జగన్ మామూలుగా మాట్లాడే మాటలు, జగన్ గారు సెంటు భూమి, ఆ సెంటు భూమి కాదు గజం భూమి లేక చాలామంది చనిపోయేవారు. అద్దెంట్లో ఉండి అద్దెంట్లోనే చనిపోయి, అద్దెంట్లో చనిపోతే ఆ అద్దెంట్లో నుంచి బయటికి గెంటేసి రోడ్డు మీద ఉన్న రోజులు చాలా మందికి పేద ప్రజలకు తెలుసు ఆ సెంటు భూమి వాల్యూ. అలాగేం లేదు, అలాగే నేను వైసీపీ, నాకు సైట్ రాలేదు. మా ఊళ్ళో టీడీపీలు చాలామంది నేను దగ్గర ఉండి ఇప్పించాను. మాది తొండంగి మండలం, తుని నియోజకవర్గం. దాడిశెట్టి రాజా గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, R&B మినిస్టర్ గారు, ఆయన మాకు ఇంచుమించుగా ఒక 20,000 మందికి పట్టాలు ఇచ్చారు. అందులో పార్టీ ఏం చూడలేదు. ఒక బెయిల్ మీద వచ్చిన అతను ఈ రోజు రాజ్యం వెళ్తా ఉన్నాడు అనేసి అంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన కడిగిన ముత్యం అండి. ఆయన నేరం ఏం లేదు కాబట్టి బయటకు రాగలిగాడు. ఇటు నేరం ఉంటే ఈడు వస్తాడు, నేరం లేకపోతే. నేరం చేయలేదు కాబట్టి జగన్ గారు బయటకు వచ్చారు.
మేము అధికారంలోకి వస్తే కొన్ని అంత చూపిస్తా రోడ్డు మీద బట్టి కొడతా అని చెప్తా ఉన్నారు. అందరినీ కొడతారండి, రావాలి కదా. జగన్ గారు ఏమో 175 అంటున్నారు. ఇంకా ఆయనకి మిగిలిది ఎక్కడ ఉంది? కనీసం ఆ మంగళగిరిలో సీట్ అన్నా రక్షించుకుంటే ఆయన గొప్పడే. మంగళగిరిలో మా జెండా ఎగరేస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. మా జెండా ఎగరేస్తామని మేము చెప్తున్నాం. ఎగరాలి కదా, ఆల్రెడీ ఒకసారి ఎగిరింది, ఇంక రెండోసారి కూడా కంటిన్యూ అవుతుందని మేము చెప్తున్నాం. బోళ్ళని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారుడికి 2-3 లక్షలు లబ్ధి చేసాం గవర్నమెంట్ తరఫున. ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం మాకు కూడా ఉంది. 175 క్లియర్ షిఫ్ట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్నే కోరుకుంటున్నారు. ఆయన కష్టపడి ప్రజల కోసం చేశారు. ఎక్కడా కూడా ₹1 అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియర్ టు అకౌంట్. మరి అంత డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న జనం అంతా కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నారు మాతో పాటు. మరి ఇంత జనం ఇంత అభిమానం ఉందంటే ఈ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినా మరి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి మళ్ళీ అధికారం కూడా ఆయనకు వస్తుందని మా నమ్మకం. ఖచ్చితంగా 100% అయిపోద్ది. ఆల్రెడీ మున్సిపాలిటీ పోయింది, అన్నీ పోయి ఒక భరత్ గారు క్లీన్గా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం. అందుకనే ప్రత్యామ్నాయం కోసం కుప్పంతో పాటు ఇంకో నియోజకవర్గం కూడా వాళ్ళు ట్రై చేసి అవకాశాలు ఉన్నాయని మా సమాచారం. 30 సంవత్సరాలన్నా 40 సంవత్సరాలన్నా ఇక్కడ మొగోడు వచ్చేసిన తర్వాత అన్నీ తాకు ముడుచుకొని పోవాలండి. ఇప్పుడు దాకా జగన్ లాంటి మొగోడు ఆంధ్రాలో లేడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా ఈ 30 సంవత్సరాలు దొంగ రూపానైతేనే దొర రూపానైతేనే రాజ్యం వెళ్ళాడు. 6 లక్షల కోట్లు అవినీతి చేసి కనీసం ఆయన పిసినించే అధికారం కూడా ఈ చట్టాలకు కానీ గవర్నమెంట్కి కానీ లేకపోయి జగన్కి దెబ్బకి చంద్రబాబు నాయుడు కాదు ఆ డబ్బన్నా సరే పారిపోవాల్సిందే. ఏంటి పులివెందుల్లో టీడీపీ క్యాండిడేట్ సతీష్ రెడ్డి గారే జగన్ సమక్షంలో జాయిన్ అయిపోయారు. ఈ 4-5 టర్ముల నుంచి కూడా ఆయనే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఆపోజిట్గా టీడీపీ తరపుని వీళ్ళు పెట్టుబడి పెట్టి ఆయన నిలబెట్టారు. ఎప్పుడు కూడా ఆయన కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఈ రోజు ఆ క్యాండిడేట్ కూడా లేడు. వాళ్ళకి ఎలా ఓడిస్తారు? ఇది నమ్మాలి కదా. ఎవరు చేసి స్థానికుడికే దిగండా లేదు. ఎవరిని తీసుకొచ్చి పెట్టేస్తారండి? చంద్రబాబు నాయుడు పోటీ చేయమనండి. జగన్ ఎలా ఓడిపోతాడండి? 2 లక్షల మెజార్టీ వస్తుంది. 2 లక్షలు ఎమ్మెల్యేకి 2 లక్షలు వస్తుంది. 2 లక్షల మెజార్టీలో 1 సైడ్గా గెలిచేస్తాడు. నామినేషన్ వేసి అమరావతిలో ఉంటే గెలిచేస్తాడు. ప్రజలకి అందుబాటులో ఉంటే ఆ సౌకర్యాలు కల్పించాలి. కానీ ఏ సౌకర్యం కల్పించాడండి ఆయన? ఎన్ని పథకాలు పెట్టాడు? 600 పథకాలు పెట్టాడు. ఏ పథకమైనా అమలు చేశాడండి చంద్రబాబు గారు? ఏ పథకమైనా అమలు చేశారండి? జగన్ వచ్చింది ఏం చేశారండి? రుణమాఫీ చేశారు. ఆగండి, నేను చెప్తాను. మీకు రైతుకు రుణమాఫీ ఎంత పెట్టాడు? టార్గెట్ 25,000 ఉన్నాడు, 3 సార్లు వేసాడు. ఇటు 25,000 లోను కూడా రైతు రుణమాఫీ అంటే అలాగైతే ఒక్కసారి కొట్టాలి. ఇటు 25,000 5 సార్లు ఇచ్చాడు. నాకు 25,000 ఉంది రైతు బాకీ. 5 సార్లు ఇచ్చాడు. ఇటు 25,000కి 5 సార్లు ఇస్తే ఇంక రుణమాఫీ ఏమవుద్ది? ఆడు ఏం లబ్ధి పొందుతాడు రైతు? కళ్యాణ్ గారు ఏం చేయలేరండి. ఆయన భజన కళ్యాణ్ గారు ఆయన ప్రతి దానికి కూడా అడ్డుపడతాడు. ఆయన ఏది కూడా ప్రవేశపెట్టలేడు. ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడా? ఎన్ని పథకాలను ప్రవేశపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు పెట్టి ఎన్నో చేశారండి. అంటే ఆయన ఏమన్నా ఈయన చేయగలడండి? 175 నియోజకవర్గాల్లో సీట్లు పంచగలడండి? 101 నియోజకవర్గాల్లో నగ్గగలడండి? దీన్ని వాలంటీర్ వ్యవస్థ కానీ రెచ్చగొడుతుంది తప్ప ఏమీ లేదు. ఈ భజన కళ్యాణ్ ఏం చేయలేదు. ఈ పవన్ కళ్యాణ్ అనేది ఏది ప్యాకేజ్ ఇస్తారు. 4 పిల్లలు ప్యాకేజ్ ఇస్తే చాలు. 4 పిల్లలు మగుడండి. పిల్లలు చూసుకోవడానికి ఖాళీ లేదు. ఏం చేస్తాడండి? ఆంధ్ర నేను ఉద్ధరిస్తారా? శిలా ఆంధ్ర అంటున్నాడండి. ఏమన్నా ఆంధ్రాకి వచ్చి అని చేయగలరా? ఈయన తెలంగాణ మట్టిని తెలంగాణ చేసుకోవాల్సిందంటే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టున్నాడు. ఆంధ్ర కేసీఆర్ గారు కూడా ఏమి చేయనంటున్నారు, సపోర్ట్ చేయనంటున్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరూ వచ్చి అంటున్నారండి. భజన కళ్యాణ్ తప్ప ఏమవ్వదు, భజన కళ్యాణ్ తప్ప ఏమవ్వదు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరితో నాశనం చేయడం తప్ప ఏమీ లేదు అని చెప్పాను. సూపర్గా ఉందండి. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ వారు కడుతున్న పెద్ద పెద్ద పోర్టులు కానీ హార్బర్లు కానీ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి కానీ ఎంతో అద్భుతంగా ఉందండి. సోమరిపోతులు అవడం కాదండి, పేదవాళ్ళని ఎంతో కొంత మనం ఆర్థికంగా బలపరిచినట్లయితే వారు కొంతవరకు వాళ్ళ మీద నిలబడగలుగుతారు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పారు? దేశాభివృద్ధి అంటే అద్దాల మేడలో రంగురంగుల గోళ్ళ కాదు, నైతికంగా మా పౌరుడు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుందని చెప్పారు అంబేద్కర్ గారు. అదే ఆశయంతో పనిచేస్తున్నారు. కాబట్టి జగన్ గారు కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అతను రాజశేఖర రెడ్డి గారికి ఎంత పేరైతే ఉందో
జగన్ గారికి కూడా రెట్టింపు పేరు వస్తుందని కంపల్సరీగా అందరూ కూడా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు ఇప్పటి వరకు కూడా వడ్డీలు కూడా జగన్ గారు కడుతున్నారు. సంక్షేమ పథకాలు చేయకుండానే ఆయన ఎన్నో వేల కోట్లు పక్కదారి పట్టించేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు, జనాలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పోలవరం గురించి పోరాడుతుంటే, నిరుద్యోగుల గురించి పోరాడుతుంటే మా మీద ఎక్కడంటే అక్కడ అక్రమంగా కేసు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. పోలవరం ఎవరు స్టార్ట్ చేశారండి? రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. పోలవరం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారండి. ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా పోలవరాన్ని మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం కడతారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నాడండి? పోలవరం తీసుకొని పోలవరం ఏటీఎంలో వాడుకున్నాడండి. మోడీ గారు ఎందుకు అన్నారండి? వాళ్ళు పోలవరం నిర్వీర్యం చేశారండి. లేకపోతే ఈరోజు పోలవరం నీళ్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందాలండి. స్టార్ట్ చేయకుండా ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి పులకరేలతో గేట్లు నిలబెట్టారండి వాళ్ళు. జగన్మోహన్ గారు అలా కాదండి. స్పిల్వే ఎందుకు పోయిందండి? వాళ్ళు చేసిన పనులే కదా. ఈరోజు స్పిల్వే కూడా తయారు చేశారు కదా వాళ్ళు. పోలవరాన్ని కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిని ప్రారంభించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని పూర్తి చేస్తారండి, ప్రజలకు అంకితం చేస్తారండి. ఏం చేయలేరండి. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయిందండి. కేంద్రం ఏం చేయలేకపోయిందండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అండి. ప్రజల అండదండలు ఉన్నసేపు జగన్ మీద ఏక కూడా వాళ్ళదండి. వాళ్ళని ఇవ్వండి. పవన్ కళ్యాణ్ పెద్ద మ్యాటర్ కాదండి. ఆయన రాజకీయంగా నాయకుడిగా ఎవరో భావించట్లేదు. ఎందుకంటే ఆయన మాట మీద ఆయనకి నిలబడే హక్కు కూడా లేదండి. ఎందుకంటే కొంతసేపు సీఎం అంటాడు, కొంతసేపు వద్దంటాడు. ఎమ్మెల్యేగా ఎక్కడున్నాడికి రాజకీయం ఎందుకండి? రాజకీయ నాయకుడిగా కాదండి ఆయన కక్ష. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదగనివ్వకూడదని అతను కుతంత్రం అంతే. ప్యాకేజీ సార్, ఆయనకి పోటీ చేసే సత్తా లేదు, పోటీ చేసి గెలిచే సత్తా లేదు. సీఎం అవ్వాలంటే పోటీ చేసి గెలవాలి. గెలిచే సత్తా లేనప్పుడు ఏం చేస్తాడు? పక్క పార్టీ మీద ఆధారపడతాడు. ప్రస్తుతానికి అదే ఆధారపడతాడండి, పక్క తెలుగుదేశం పార్టీ మీద. అంతకన్నా ఏం చేయలేడండి. గద్దె ఎలా తీస్తాడు? ఈయన నెగ్గాలి కదా. గద్దె తీయడానికి ఒక ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు కదా. ఇంకేం గద్దె దింపెత్తాడండి జగన్? అది అసెంబ్లీ కోసం వెళ్ళడం కోసమే తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకున్నాడండి. ఎలాగే తెలుగుదేశం పార్టీ ఉంటే కనీసం ఎమ్మెల్యేగానే నెగ్గొచ్చు, ఎంతో కొంత ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేయడం కాదండి. ఎక్కడైనా మీటింగ్లోనే కానీ ఆయన నోటంటే కానీ రాష్ట్రానికి ఇది చేస్తాను, ప్రజలకి ఇది చేస్తానని చెప్పగలరండి? ఈ రోజు అధోగతి బాధ్యత ఇంతమంది ప్రజలు జగన్ ఎందుకు ఆరాధిస్తారండి దేవుళ్ళగా? చెప్పండి. జగన్ అంటే ఎందుకండి అంత జనాలకి అంత ప్రేమ ఉంది? జగన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసాడండి, సంక్షేమ కార్యక్రమాలు చేసాడండి. అందుకే ఆయన్ని జనాలందరూ ప్రేమిస్తున్నారండి. పవన్ కళ్యాణ్కి అంత సినిమాలు ఇస్తారు. చేయమని సార్, చూడాలి కదా. మాటలు కాదు, కబుర్లు చెప్పడం కాదండి, చేయాలి కదా. ఒకసారి 170 స్థానాలు గెలుచుకోవడానికే ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారండి. జగన్ గారి కంటే ముందే 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడం కోసం జనాలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి జనాలందరూ కూడా రెడీగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు. మరి ఒక్క స్థానంలోకి వెళ్ళలేదు, అప్పుడేం చేసాడండి? నోట్లో వేలెట్టుకోలేదా? ఒక్క స్థానం కూడా వెళ్ళలేదు కదా, అప్పుడు నోట్లో వేలెట్టుకోలేదా? సీఎం క్యాండిడేట్ అన్నారు కదా, ఆయనే వేగలేకపోయాడు కదా, అప్పుడు నోట్లో వేలెట్టుకున్నట్టే కదా. ఇప్పుడు జన సైనికులు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారండి. అందులో జన సైనికులకు కూడా ఇల్లు వచ్చేయండి, జన సైనికులకు కూడా పథకాలు అందేయండి, జన సైనికులకు కూడా సైనికులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయండి. కాకపోతే అంటే అతను సినిమా థియేటర్ కాబట్టి కొంతవరకు ఆకర్షణ ఉంటుంది సార్. ఇప్పుడు మరి వాలంటీర్ లేకపోతే రాష్ట్రంలో మీకు తెలుసు కదా ఎంతవరకు ఉపయోగపడుతున్నారో వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి పేద ప్రజలకి ఒక సారథులుగా పనిచేస్తున్నారండి, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారండి. అవన్నీ ఉత్తమాటలండి. అంతకంటే ముందు ఇంకా మిస్ అయిపోయిన కేసులు ఉంటాయండి. మిస్సింగ్ అంటే ఎవరి వల్ల వద్దండి? కొన్ని కారణాలు ఉంటాయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఉంటాయండి, చాలా రకరకాలు ఉంటాయండి.
దానికి వాలంటీర్లకు ముడిపెట్టడం ఏమాత్రం సరికాదండి. ఇప్పుడు ఎవరికైతే వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం ప్రకారంగా అన్ని ఇచ్చాడు అందరికీ. ఇంకా అంతకంటే బాగా పెట్టి ఏదో పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఇచ్చినోడికి వేస్తారు కానీ ఇవ్వనోడికి ఎవడో పెట్టాడు. వాళ్ళు పెంచినా అంటారా ఇంటికి తెల్లారకట్ట తెచ్చి ఇస్తున్నారు. ఇంకా అంతకంటే బాగా పెట్టి ఈడు పరిపాలన చేసిన వాళ్ళు ఎవడో ఇవ్వలేదు. అలాగే ఊకుని ఉండేవారు. ఎంతో పడలేదో అని ఏడిపిస్తారని ఉండేవారు. అందుకని వీడి పరిపాలన బాగుందని మళ్ళీ వీడికే వేస్తారు. ఒకవేళ 1-2 వాటిలో ఏమైనా తేడా వచ్చినా మొత్తం ఈడే గెలుస్తాడు. ఇంకో ఉన్నవాళ్ళు ఎవరికి రానికి డిస్ప్యూట్. మరి లంచాలు తీసుకొని వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు. ఎవడన్నారు లంచాలు తీసుకున్నారని? ఆడికేం పోయింది, ఆడికేమో సినిమా డైలాగ్ తప్ప ఆడికి ఎందుకు పనికిరాడు. సినిమా డైలాగ్ ఇప్పుడు ఎన్నాళ్ళ బట్టి నుంచి వచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి నుంచి ఎన్నాళ్ళు పెట్టాడు. ఒక సీట్ వచ్చింది. ఇంకేటాడికి వెళ్తూ ఎప్పుడైనా ఇప్పుడు ముందు ఒకసారి జగన్ పెట్టాడు. ఒకవేళ పక్క దోష బారేసినప్పుడు అప్పుడు గెలిచాడు, వెనకాల గెలిచాడు. లోటుకు ఇప్పుడు సీఎం చేశారు అందరూ చెట్టు. ఆడి పరిపాలన పెట్టి, ఆడి పరిస్థితిని పెట్టి. అందుకే పిండి కొలిది రొట్టె అన్నట్టు ఆడు చేసి పరిపాలన పెట్టి ఆడు చేసిన సేవే వాళ్ళని కాపాడుకుంటారు. దొంగోడే మంచోడే. అలాగే ప్రతి మనిషితోటి ఆడు కూడా ఉండి తిరిగి ఇంటింటికి ఇప్పుడు ఏదో కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏం కావాలో మంచి చెడ చూస్తున్నాడనుక గెలుస్తాడు. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఎవడన్నాడు సోమరిపోతులని? లేనివాడికి ఇస్తాడు అంటే లేనివాడు ఉన్నవాడు అవ్వకూడదని ఏడుతున్నాడు. ఉన్న ఎదవ అది లెక్క. అదే తప్ప రెండో ఇష్టమేం కాదు. అంతే తప్ప లేనివాడికి ఎవడెడతాడో లేనివాడిలో గుర్తించినోడు ఆడే కాపాడతాడు. ఆడు బాబు కూడా సీట్లు లేని పని అంటే ఇటు చేస్తున్నాడు. ఆడు 1 కాలు ఎడితే 2 కాలు ఎట్టి అందరినీ ఆదుకుంటున్నాడు. అంతకంటే బాగా ఏమీ లేదు. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారు. అప్పులు పాలని ఎవరన్నారు? ఆడి అలా చెప్తుంటారు. ఇప్పుడు ఆడి 10,000 రూపాయలు అప్పు ఉన్నదనుకో, ఈడు 8,000 చేసాడు. ఈడు ఒక్కొక్కడికి ₹1,00,000 పడేసిన 8,000 కాపాడుతుంది. ఆడు చేస్తుంది 50,000 అప్పు కాపాడుతుంది. 10,000 ఎక్కువ, 50,000 ఎక్కువ. మోసం చేసినాడు మోసంగానే మాట్లాడుతుంటాడు. నేనే దొంగ అంటాడు. అందుకే ఎవడ పాపం పడినప్పుడు అని అర్థం చేశారు. ఇప్పుడు దాకా దొరికాడు. ఎవడ అదిగా అంటాడు కాలం కర్మం కూడా దొరకాల ఆడు పాపం పండాలన్నాడు. పండింది దొరికాడు. లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కడిని ₹1,00,000 పెట్టుకున్నాడు. ఏమన్నా నిరూపించగలిగారా? సీఎంకే దీనికి సంబంధం ఏముండదు. కానీ ఏటక్కడో ఎవడ పాపం ఆడినా కూడా ఇప్పుడు రేపొద్దున ఈడు చేసినా అంతే వస్తుంది లెక్క. ఎవడు చేసుకున్న కర్మ ఆడనే పట్టుకుంటుంది. ఇంకోటి ఏం పట్టుకోదు. ఈయన్ని ఏడిపించారనుక ఈనాడు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంకా ఈ సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా ఈడే ముఖ్యమంత్రి ఉంటాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా చాలా విమర్శలు చేస్తా ఉన్నాడు. ఆడికి ఏముందో ఆడికి తెలియదు. ఆడికి రాజకీయం తెలియదు. అది ఏమన్నా ఎవడన్నా రాసిస్తే చెప్పాలి తప్ప రాజకీయం అంటే ఆడికి అసలు తెలియదు. ఏది చెప్తే అది ఏదో మనకు ఆ సినిమా ఇలాగలాగా రికార్డ్ డ్యాన్స్ చేసి వాళ్ళు అందరూ ఎత్తారా? తాగినోడు డ్యాన్స్ కడతారు, తాగినోడు డ్యాన్స్ కట్టాడు. అంటే ఏంటి దాని ఊపు అలాంటిది. అలాగే ఈడు ఒక ఊపులాగా ఏదో చెప్తాడు తప్ప ఆడికి ఏం ఫలితం ఉండదు. మరి ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లినివనేసి అంటారు. ఏమి ఆడికి ఓటే అవడాడు. కాపోడు అన్నాడు ఎవడు ఓటేడు. ఎందుకని బాబాయ్? ఎందుకైరంటావా? ఆడు ఏది మంచి పని ఏం కాపాడలేదు. ఆడికి తెలీదు. రాజకీయం వాడికి తెలియదు. ఇప్పుడు ఆడు మౌనంగా ఉంటాడు. ఇప్పుడు దొంగోడు పచ్చానిగా ఉన్నప్పుడు ఎవడో ఓటేడు. ఆడు ఇడిపోతే ఏమో కానీ ఇడిపోయి పచ్చాక నేను కాంపౌండర్ ఆడు పెడితే పెట్టదే రావాలేమో కానీ ఈయనోడు కూడా చేస్తాడు. కాయ అయితే ఎప్పుడైతే దొంగోడు పచ్చాడు మంచోడు కూడా దొంగోడు అయిపోతాడు. నేను ఒక సీనియర్ నాయకుడితో కదా పొత్తు పెట్టుకుని సీనియర్ నాయకుడు అయితే ఒకళ్ళు ఎందుకు పడతారు? సీనియర్ అయితే ఒకళ్ళు పడితే ఏం చేస్తాడు? ఎంతమంది లాయర్లు వచ్చి ఏమీ చేయలేకపోయారు. మరి తమ్ముంటే నా మీద కేసు పెట్టాను పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు. ఎందుకు పవన్ కళ్యాణ్ కేసు ఎందుకు పెడతారు? అది దొరికినప్పుడు ఆడిని పారేస్తారు. ఆడిని వదిలేస్తారేంటి? ఆడికి తగ్గట్టు ఆడికి ఉంటుంది కేసు. ఆడి చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎవడో చేసి పని ఇచ్చినప్పుడు ఆడి తగ్గ పని ఇడికి చేస్తాడు. నా మీద అక్రమంగా కేసులు పెడతా నా ఇంటికి కూడా కూడదు అనేసి కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తా ఉన్నాడు. అలా అది సినిమా డైలాగులకే తప్ప ఉండదని పనిచేయడు. మరి ఈ మధ్య కాలంలో నువ్వెంత నీ బతుకెంత అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేయడం జరిగింది. ఆడు అలా చేశాడు. ఈడు అధికారం ఉండి బాగానే ఆడికి ఏం తెలదు కదా వదిలేశాడు. ఆడికి ఏం తెలియదు తెంగరోడు అన్న టైప్లో వదిలేశాడు అంతే. మరి ఇద్దరు కలుస్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్? ఏమి రాదు. ఒకవేళ 2-3 సీట్లు వస్తే రావాలేమో కానీ అంత ఎక్కువ రావు. మరి అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి అని సవాల్ ఇస్తుంటా ఉన్నారు. అలాగే అంటాడు. ముందుసారి అలాగే అన్నాడు. వచ్చాడెట్టి అభిమానం పెంచుకోవాలి. జరుగుతాను పొడుతాను చెప్పి తీసుకొడతానంటే ఎవడో పెడితే ఓటేస్తాడు. కాకేసి ఎవడన్నా ఓటేస్తారంటే కొట్టి కొడితే ఎవడో కరిసి కుక్కకి గంట కట్టారంట. 2 ఎక్కలేసి బుక్లు ఎందులో రాశాడు. అదేంటి రాజు తెలుసున్నవాడు అనుకో. అలాగా ఆయన పచ్చంగా వదిలేశారు ఇచ్చి. మరి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి 1 సీట్ రానివ్వని అనేసి చెప్తా ఉన్నాడు. కౌరులకి బండ్లకి తేడా ఉండదు. వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ మీరు ఇలాగన్నారు కదా, రేపు రానప్పుడు అప్పుడు ఎవడో మీరు కాపాడరు, మనుషులు ఉండరు. అది మరి ఈసారి జగన్ రాదు ఇదే నా నినాదం. జగనే వస్తాడు కంపల్సరీగా. ఆడు చేసిన పుణ్యలే కాపాడుకొస్తాయి. ఆడు చేసుకున్న పుణ్యమే కాపాడుకొస్తుంది. ఎవడ చేసుకున్నా పోయి ఆడిలో పడతాడు అన్నట్టు ఎవడ చేసుకున్న కర్మ ఆడే పడతాడు. అది
మరి 170 స్థానాలు చెప్తా ఉన్నారు కదా ఒక్క కళ్యాణ్. ఓహో ఒకటి అటు ఉంటుంది. ఇప్పుడు నీకు పెత్తనం ఇస్తావు, నేను 10 మంది పంచిపెట్టమంటావు. ఇందులో ఒకడు ఎవడో శతమొక్కడు ఉంటాడు. ఒక శతమొక్కడు ఏదో ఏలు పోయిందని కాళ్ళు నరికేసుకుంటాడట్టి ఆ ఏలు కాడ తీసేస్తారు, ఇంకొకటి పెడతారు ఆ ఏలు కాడ అతికినట్టు. అలాగే ఒక దొంగోడు ఉంటాడు, ఒక పార్టీలో ఒక్కొక్కడు ఉంటాడు, అందులో దిగి ఇందులో పోతాడు. అది పక్క దోసేసి ఇంకోటి పెడతారు, అని వదిలేస్తారా అని ఇటు దొంగోడే తెచ్చిపోద్దు. 100 మందికి జనం 100 మంది సాక్షి వస్తారు. ఈ 100 మంది ఏం చేస్తారు, ఆయన తీసి పారేసి ఇంకోటి ఎక్కిస్తారు. మరి 170 స్థానాలు గెలిస్తే మేము నోట్లు వేలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. ఏమి రాదు, ఒక 5-6 సీట్లకి ఎక్కువ. ఏమన్నా కలిసి పోటీ చేస్తే ఏమన్నా పవన్ కళ్యాణ్ సీఎం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమి రాదు, ఆ సీట్ ఏమి రాదు. రానాక ఏం చేసాడని ఏమి వస్తుంది, ఏమి అబద్ధాలు కోరు పక్కన ఉన్నాడంటే ఒక వాళ్ళు చేయకపోయినా ఆడి మీదకి వచ్చేది కేసు. ఇప్పుడు దొంగోడు కూడా తిరిగాడు అనుకో, మంచోడు అన్నాను ఏమంటారు, ఈడు దొంగోడు అంటారు. అదే లెక్క వస్తుంది. ఇది ఈ మధ్యకాలంలో వారాయాత్ర మీద తిరుగుతూ ఉన్నారు కదా, ఆయన మీద ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయంట వారాయాత్ర వల్ల? ఏమవరు, ఏదో సరదా కొద్ది. ఇప్పుడు సినిమా యాక్టర్ అన్నవాడు వచ్చాడంటే ప్రతి ఒక్కడు చూస్తూ ఉంటారు, చూడడానికి వస్తారు. అది పెద్ద లెక్క కాదు, ఓటేసి కూడా ఉండాలి. ఇప్పుడు ఈ జనం చూసి ఓట్లు వేసేస్తారని అనుకోకు, అది చేసిన పద్ధతిని పెట్టి ఓట్లు వేస్తారు. వాడి నమ్మకాన్ని పెట్టి ఒక్కొక్కడికి ₹1,00,000 దగ్గర అంతే. ఆ ₹1,00,000 ఉన్న వాళ్ళు వేస్తారు. ఆ ₹1,00,000 ఎవరికైతే అందేయో వాళ్ళందరూ ఓట్లు వేస్తారు, ఆడికి వాళ్ళే గెలుస్తారు. ప్రభుత్వం అండి ఎక్సలెంట్గా ఉంది. ఏంటండి 41 వాళ్ళేమో మొత్తం 1991 నుంచి ఇప్పుడున్న 2003 వరకు 32 సంవత్సరాల్లో 10 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన పాలనలో 5 సంవత్సరాలు జగన్ గారు చేసి చూపించారు. చేసి చూపించారండి. అందులో 2 కరోనాలు. అర్థమైందా మీకు? 10 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన దాంట్లో సీఎం జగన్ గారు 5 ఏళ్ళు పరిపాలించి అందులో 2 కరోనాలు. కరోనాల్లో బ్యాంకుల దగ్గర జగన్ క్యూ కట్టారండి జనం. డెవలప్మెంట్ పరంగా ఎలాంటి ఏం లేవు అని చెప్తా ఉన్నారు కదా. డెవలప్మెంట్ చేయడానికి 5 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి మీరు డిగ్రీలో జాయిన్ చేసేస్తారా? 5 ఏళ్ళ పిల్లల్ని 5వ తరగతి చదివే పిల్లల్ని తీసుకెళ్ళి డిగ్రీలో జాయిన్ చేసేస్తారా? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టిందండి. 5 సంవత్సరాలు ఏ సీఎం డెవలప్మెంట్ చేసేస్తాడు చెప్పండి? చేస్తారు. మరి కరోనా 2 సంవత్సరాలు రాలేదా? ఇదంతా 31 లక్షల ఇల్లు స్థలాలు డెవలప్మెంట్ కాదా? పిల్లలకి అమ్మఒడి, పిల్లలకి నాడు నేడు పనులు డెవలప్మెంట్ కాదా? సచివాలయ ఉద్యోగాలకు డెవలప్మెంట్ కాదా? 3-4 లక్షల వాలంటీర్లు ఇచ్చే డెవలప్మెంట్ కాదా? జగనన్న కాలనీలు డెవలప్మెంట్ కాదు. ఏది డెవలప్మెంట్ కాదు చెప్పండి? 100 బళ్ళు ఇచ్చే డెవలప్మెంట్ కాదా? 104 ఇచ్చే డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు చెప్పండి? మాట్లాడితే డెవలప్మెంట్ అంటే ఐటీ ఉద్యోగాలు డెవలప్మెంట్. ఏంటి ఐటీ ఉద్యోగాలు? ఆ దిక్కుమాలి ఫారిన్ కంపెనీలు అవన్నీ. ఫారిన్ కంపెనీలు కాదు, స్వయం ప్రతిభతో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జనాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు జనం జేబులో ₹10,000 ఉంటేనే ఏదైనా ఖర్చు పెట్టగలుగుతాడు. ఈరోజు మరి నాకు 10,000 ఇచ్చారంటే మీ నా తమ్ముడైనా సరే ఒక వారంలో మీకు 10,000 ఇవ్వాలి. నేను ఎంత ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి? కొన్ని 2.5 లక్షల రూపాయలు జనాలు అకౌంట్లో వేసాడు ఈవేళ. ఆయన దేవుడితో సమానం అంటే ఆయన చెప్పండి. మరి ఇళ్ల స్థలాలు అన్నారు, ఆ ఇళ్ల స్థలాలు సెంటు స్థలం శవాలం పూడ్చడానికి చెప్తా ఉన్నారు. అది చాలా తప్పుడు మాట అండి. అలా అన్నవాళ్ళు వాళ్ళు నిజంగా అవివేకంతో అన్నారో వాళ్ళు తెలియక అన్నారో చాలా తప్పుడు మాట అది. ఈ రోజున సెంటు స్థలము ఒక టౌన్లో ఆయన కొనిచ్చారంటే దాని వాల్యూ ఏంతో ఆ సైడ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పక్క వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సెంటు స్థలంలో భార్య, భర్త, 2 పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు, అందులో తప్పేం లేదు, సరిపోతుందండి. ఏంటండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటారా? ఎవరన్నారండి? ప్రతిపక్షాలకు అదే కదండి ఆరోపణ. ప్రతిపక్షాలకు అదే కదండి ఆరోపణ. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదని చెప్పండి? ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదు? అప్పులు చేసిన డబ్బులన్నీ ఏం చేశారండి? గోడల్లోనూ అందులో నెట్టుకుంటే ప్రజలతో డబ్బులు ఎలాగుంటాయి? కరోనా టైంలో ప్రజలతో డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఆదుకొని రొటేషన్ పెట్టించింది వాళ్ళ దగ్గర, వాళ్ళ చేత మార్కెట్లో తిరుగుతుంది. ఈవేళ 5,000 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారంటే సీఎం గారు ఎవరి పేటలోని జేబులో పెట్టుకోరు కదా. ఈ డబ్బు చలామణి అవుతుంది మార్కెట్లో. అలా అవ్వడం మంచిది. అంతేగాని 2.5 కోట్లు ఎట్టి కాంట్రాక్టులు పిలిచేసి టెండర్ వేయించేస్తే ఆ 2.5 కోట్లు అందులో ఇటుకల్లో ఉంటుంది. 3 సంవత్సరాలు బీటలు చేస్తే మనకు తెలియదు ఏముంది. చంద్రబాబు నాయుడు ఎన్నో బిల్డింగ్లు కట్టించాడు. ఈ వేళకి ఆడవాళ్ళకి మరుగులేదు, అందులో టాయిలెట్లు లేవు. అది చూసుకోండి. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది వచ్చే ఎలక్షన్? ఆయన గురించి నన్ను అడగండి సార్. సారీ ఆయన అంటే మాకు అభిమానం గౌరవం. ఎందుకంటే మాకు అభిమానం గౌరవమే. పవన్ కళ్యాణ్ గారు అంటే మాట బాగుండాలని రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఓటు వేయండి అని అందరినీ అడిగారు జగన్ గారు ఆ రోజు. అంతేనే కానీ తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, బట్టలు చింపేస్తాను, ఎండలు ఆరిసేస్తాను ఎవరినన్నారండి ముఖ్యమంత్రి గారు? 16 నెలల జైల్లో ఉండి నిన్ను ఓటు అడిగాడంటే నువ్వు వేసావంటే జగన్ మాట నచ్చే కదా. ఈ రోజు నువ్వు చిరంజీవి నువ్వు అడ్రస్లో ఉంటూ చిరంజీవి నీడలో బ్రతుకుతూ నువ్వు ఒక మహావృక్షం కింద ఎదిగావంటే
ఓటు ఎలా అడగాలి? అది లేదు ఆయన దగ్గర. ఆయన ఈ మధ్య ములాఖాతులో కలిసి టీడీపీతో పొత్తు ఖాయం అనేసి చెప్పారు. అది కూడా పోయిందండి. ఈయన పార్టీ పెట్టి ఇది పోయిందండి. ఆయన పార్టీలోకి వెళ్ళక అది పోయిందండి. మొన్నటి వరకును నరేంద్ర మోడీ గారితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట మార్చారు. రేపు పొద్దున్న లోకేష్ గారు జైల్లోకి వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ గారు వీలైతే జగన్ గారితో కలిసిపోతాడు. ఆయన నిలకలేని మనిషి ఆయన మైండ్ సెట్ చెప్తున్నాను నేను. అది దాన్ని బట్టి చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కావాల్సింది ఆయన మైండ్ ప్రకారంగా రాజకీయం కావాలి, కానీ ఆయన స్వతహాగా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ఆయన లేదండి. ఒక చెల్లిని తల్లిని చూసుకొని వెళ్ళిన వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడని పవన్ కళ్యాణ్ ఏంటి అక్కడ చూసుకుంటే విజయమ్మ గారే శర్మిల గారండి తల్లి చెల్లిని. రాష్ట్రం అంతా ఉన్నారండి జగన్ గారికి, అది గుర్తుపెట్టుకోండి. మరి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు, నువ్వెంత నీ బతుకంత నీ స్థాయి ఎంత అనేసి. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనకూడదండి. ఈయన ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు జగన్ గారు, అలాగ అనకూడదండి. చాలా తప్పండి ఆ మాట. అది ఆయన ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన జనాన్ని చూసి మాటలు తూలిపోవడం కూడా కరెక్ట్ కాదు. అది తప్పండి. అది ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు అభిమానం, నీ స్థాయి అంతా నేను అనగలను నేను, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేను. ఎందుకంటే వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారి పేరు ఉంది, వాళ్ళని పెట్టి అనలేము. గతంలో చెప్పుడు చూపించడం జరిగింది, ఇప్పుడు ఏమైనా విమర్శలు చేస్తావు. పార్టీ అధ్యక్షుడు ఏంటి ఈ విధంగా మాట్లాడేది? మెయిన్ అదే ఆయన పార్టీ అధ్యక్షుడు కాకుండా వేరే వాళ్ళని ఎవరిని పెడితే బాగుందండి. ఈయన ఏం చూపించుకుంటే బాగుంటుంది. మరి ఈసారి ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ వాళ్ళిద్దరునా? జనాల మనసుల్లో జగన్ గారు ఉన్నారండి. 100% జగన్ గారు 175కి 115 నుంచి 150 స్థానాలు వస్తాయి.